ఇండస్ట్రీకి చెందిన ఆమె చాలా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్న ఆమె ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు అని అంటే నాకు ఇలా సడన్ గా హార్ట్లో 3 హోల్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి సాయి ధరమ్ తేజ్ గారు 5 లక్షలు ఇచ్చారు. ఎన్నో రూమర్లు నాకేమన్నా అయితే పలకరించి వాళ్ళు లేరు. శ్రీహరి జైల్లో ఉండొచ్చు కానీ హోమ్లో ఉండకూడదు బాబు. నా క్యారెక్టర్ చిన్నదైనా 100 days. ఖడ్గం సినిమా, మురారి సినిమా, గోళీమారు, మనసంతను, వర్షం, బాగా ఎవరికి బాయి మా షారుఖ మా ఆయన పెళ్ళంటాను డైలాగ్ ఫేమస్. నేను చచ్చిపోయానని మెసేజ్లు పెట్టారు. అటు ఎవరు పెట్టారు? అయితే గారు మేము చచ్చిపోదాం అనుకుంటే మీరు డబ్బు పంపించి మళ్ళీ బతకాలని ఆశ పెట్టారు. చచ్చిపోదాం ఏదంతా ఆగంత కొనుక్కొచ్చుకోవడానికి కూడా మాకు కాళ్ళు ఇవ్వలేదు దేవుడు. నేను ఇంటర్వ్యూ ఇవ్వలేనమ్మా. చిన్న సాయమా పెద్ద సాయమా నాకు తెలియదు. ఒంటరిగా నేను నా బిడ్డ ఎట్లా చచ్చిపోవాలి, ఈ బతకలేవని ఎంతో దిగులుగా ఎవరన్నా వచ్చి పలకరిస్తే బాగుండు. ఇండస్ట్రీలో కోట్లు సంపాదించి బాగా స్థిరపడిన వాళ్ళను చూసాం. కోట్లు సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వలేక తనువు చాలించిన వాళ్ళను కూడా చూసాం. బోరంపేటలో ఉన్న వృద్ధాశ్రమానికి వచ్చానండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే వృద్ధాశ్రమం. చాలా వృద్ధాశ్రమాలు మనం చూస్తూనే ఉంటాం. చెట్ల మధ్యన లేకపోతే మంచి వాతావరణాన్ని తలపిస్తూ వృద్ధులతో మనం చూస్తాం. కానీ ఇక్కడున్న వృద్ధాశ్రమాన్ని చూస్తే ఒక రేకుల షెడ్ అండి. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక ఆమె కనిపించారు. ఇండస్ట్రీకి చెందిన ఆమె, చాలా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్న ఆమె అండ్ చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఆమె దగ్గరికి వెళ్ళి ఇక్కడున్నారేంటమ్మా అని అడిగితే నేను ఇక్కడే ఉంటున్నాను అన్నారు. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు అని అంటే నేను మాటల్లో చెప్పలేనండి. ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను. బోరంపేటలో ఉన్న వృద్ధాశ్రమం అండి. మీరు క్లియర్గా చూడొచ్చు. రేకుల షెడ్ ఇది. ఒక 2 గదులు ఉన్నాయి. రండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు అని అడిగే పరిస్థితుల్లో కూడా నేను చెప్పలేను. మీ పరిస్థితి చూస్తుంటుంటే బాగున్నారా అని కూడా నేను అనలేకపోతున్నాను. అస్సలు బాలేరని నాకు అర్థమవుతుంది. మీరు ముందు లేవగలుగుతారా? లేవగలుగుతారా? పడుకుని మాట్లాడలేరా? నేను కూర్చుంటానులేండి, పర్వాలేదు. లేవగలరా? సాయం పట్టమంటారా? పట్టు. సరే చూసారు కదండి. సరే 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 నెమ్మదిగాలే. కూర్చొని మీరు కూర్చొని. పర్లేదు పర్లేదు, నేను కూర్చుంటాను. మీరు స్లోగా. నేను దీని మీద నిలబడలేనమ్మా. అక్కర్లేదమ్మా, లేస్తాను. గుర్తుపట్టారా అండి? చాలా ఇంటర్వ్యూస్ ఇప్పటికే ఇచ్చున్నారు. పావలా శ్యామల గారు 300 పైచిలుకు సినిమాలలో నటించారు. పెద్ద పెద్ద అగ్ర హీరోలతో వాళ్ళ కాంబినేషన్స్లో నటించిన పావలా శ్యామల గారు చూస్తుంటుంటే నాకైతే నోట్లో నుండి మాట కూడా రావట్లేదండి. దయనీయమైన పరిస్థితి అని కూడా నేను అనలేను. అంతకన్నా కడు దయనీయమైన పరిస్థితి అంటారేమో. మనం చూడొచ్చు, సరిగ్గా చేతులన్నీ వణికిపోతున్నాయి. కాళ్ళు చూడండి ఎంత ఉబ్బిపోయాయో, వాచిపోయాయో. యాక్చువల్గా స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి కొంతమంది వృద్ధులతో మాట్లాడడం కోసం మేము వచ్చామండి. అనుకోకుండా పావలా శ్యామల గారిని ఇక్కడ చూసి నేనైతే షాక్ అయ్యాను. ఏంటి పావలా శ్యామల గారు ఇక్కడ ఉన్నారు అని. అమ్మ, మొదటగా మీరు చెప్పండి, మీరు ఒక ఇంట్లో ఉండగా నేను ఒక వీడియో చూశాను మీ అమ్మాయితో పాటు. ఓకే, బట్ మీరేంటి ఇక్కడ? అమ్మాయికి ఆపరేషన్ అయ్యి చాలా రోజులైంది. పీజీ జరిపి చేయించలేక అమ్మాయికి కాళ్ళు నడవలేదు. నాకు ఇలా సడన్గా పడిపోయి గుండె హార్ట్లో 3 హోల్స్ ఉన్నాయి. పార్కింగ్ సెన్స్, ఇలా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది.
నడవలేకపోతున్నా, కాళ్ళు లేకుండా పోయినాయమ్మా. కాళ్ళు ఉంటే ఎంత కష్టమైనా ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంట్లో ఉంటే చేసేవాళ్ళు లేక ఓల్డేజ్ హోమ్లకి తిరుగుతున్నాను. మరి ఇంత దూరం ఎందుకు వచ్చారమ్మా? ఇది ఎక్కడో ఒక పల్లెటూరు లాగా అనిపిస్తుంది. ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, పైగా మీ కండిషన్ బాగాలేదు. ఒకవేళ గబుక్కుని హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే తీసుకువెళ్ళే నాదుడు కనిపించడం లేదు. మరి ఇంత దూరంలో ఉంటే ఏ అర్ధరాత్రో అపరాత్రో మీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఎలా? మరి ఇక్కడ ఉండలేము. కానీ తాత్కాలంగా ఏమైందంటే ఈ వీడియోలు ఇప్పటికి 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చాను. భగవంతుడు పాప ఈ బాధ భరించలేకుండా అమ్మ ఇవ్వనండి, మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం ఇష్టం లేదమ్మా. అమ్మాయి నేను నా ప్రాణం పోయిందని, నేను చచ్చిపోయానని మెసేజ్లు పెట్టారు మహానుభావులు, కొంతమంది పుణ్యాత్ములు. ఎవరు పెట్టారో నాకు తెలియదు. ఈ ఇంటర్వ్యూలు ఇవ్వటానా నాకెవరు హెల్ప్ చేయలేదు సరికదా. చేయలేదన్నా, చేశారు కొంతమంది. కానీ చాలా బ్రతిమలాడితే అప్పుడు 5-10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను అని ఒప్పుకున్నారండి. చాలా బ్రతిమలాడాను. శ్యామల గారు, నేను ఒక మాట అడుగుతాను, మీరు బాధపడకూడదు. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ నేను చూశానండి, మీకు బాగానే కొంతమంది ఆర్థిక సాయం చేశారు. ఇండస్ట్రీ నుంచి సాయి ధరమ్ తేజ్ గారు 5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడేమో అసలు డబ్బులే లేవంటున్నారు. మరి ఇచ్చారు కదండి డబ్బులు, సాయం అందింది కదా మీకు? ఎన్నో రూమర్లు, ఎన్నో అపవాదులకి ఎంత పాపం చేసిన 50 సంవత్సరాల ఆర్టిస్ట్గా బతికి ఆయన 2 years క్రితం షూటింగ్లో ఉన్నానమ్మా, మీకు హెల్ప్ చేస్తానని చెప్పారు. తర్వాత పాపం ఆయన చాలా యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లంలో ఉండి నా వీడియోలు చూసారా, ఆయనకే గుర్తొచ్చిందా. ఫోన్ చేసి 1 lakh పంపించారు. 2 జర్నలిస్టుల్ని వీడియో తీసుకొని 1 lakh ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. 5 లక్షలు ఇచ్చామని ఇంత ఛానల్లో వచ్చినాయిట. ఇక్కడ ఈ హోమ్ ఓనర్ నిలబడి చూసిందాన్ని, ఆవిడ కింద రాసి పెట్టిందిట, నేను అక్కడే ఉన్నాను, 5 లక్షలు ఇవ్వలేదు, 1 లక్ష ఇచ్చారు, ఎందుకంటే రాస్తారు అంటే. అది చూసిన వాళ్ళు వెంటనే నాకు ఫోన్లు చేశారు. 5 లక్షలు సాయి ధరమ్ తేజ్ గారు ఇచ్చారట, మాకు ఇవ్వాల్సిన 20,000 ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన 30,000 ఇవ్వండి అని అప్పులు వాళ్ళంతా పీకు తింటాం మొదలుపెట్టారు. అయ్యో, నాకు సాయి ధరమ్ తేజ్ గారు తలుచుకుంటే 5 లక్షలు కాదు 10 లక్షలు కూడా ఇవ్వగలరు. కానీ ఆయన సహృదయంతో 1 lakh ఇచ్చారు. మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తే మీరు ఇవ్వకపోయినా రామ్ చరణ్ గారు మీ చుట్టాలే కదా, ఆయనతో ఒక్క మాట చెప్పండి, నా దీనస్థితి. చిరంజీవి గారు బిజీగా ఉన్నారు, వాళ్ళంతా రాజకీయాల్లో చాలా హై లెవెల్లో ఉన్నారు. నా గురించి అనాథను పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళకి నేను చెప్పుకోలేను. కనీసం రామ్ చరణ్ గారికి చెప్పండి అని అందామని అనుకున్నాను. నాకు 5 లక్షలు సాయి ధరమ్ తేజ్ గారు ఇవ్వలేదు, ఇచ్చానని ఆయన ఒక్క మాట మైక్లో చెప్తే నేను ఒప్పుకుంటా తప్పకుండా. ఆయన అట్లా చెప్పలేరు, ఆయన కూడా బాధపడి ఉంటారు, ఎందుకురా ఇలా చేశారని. ఛానల్ ఎవరు పుట్టించారో 5 లక్షలు నాకు ఇస్తే ఫస్ట్ నేను మా అమ్మాయి కాలు బాగు చేయించుకుంటా. ఆడపిల్ల, నాకేమన్నా అయితే అమ్మాయిని పలకరించే వాళ్ళు లేరు. అందుకే దేవుడు నా ప్రాణం పోకుండా కాపాడారు మా అమ్మాయి కోసం. కాలు రాలేదు, 3 ఏళ్ళైంది ఆపరేషన్ చేసి. ఆ అమ్మాయికి ఇప్పుడు 1-2 లక్షలు ఖర్చు పెట్టి ఫిజియోథెరపీ చేస్తే అమ్మాయి కాలు. నిజంగా సాయి ధరమ్ తేజ్ గారు 5 లక్షలు ఇచ్చుంటే ఒక్క మాట మాట్లాడకుండా ముందు డాక్టర్కి ఫోన్ చేసి అమ్మాయి కాలు, ఆడపిల్ల, నా ప్రాణం పోతుందంటే ఏమవుతుంది. టాయిలెట్కి కూడా వెళ్ళలేదు, పని వాళ్ళు విసుక్కుంటున్నారు. హోములో చేయలేక, పని వాళ్ళకి లంచాలు ఇవ్వలేక హోములు నాన్ వెజ్ సార్. మేము బ్రాహ్మణం, ఏమన్నానండి, మేము బ్రాహ్మణులు అంటే తప్పట. ఒక మాట నేను తిట్టుకుని బ్యాంబల్ అంటుంది. బ్యాంబల్ వచ్చి సాయం చేశాడా? అదంటే కులం చెప్పుకోకుండా ఎవరున్నారు, మేము కాపులం, మేము కమ్మలం అని చెప్పుకోవటం తప్ప. మేము బ్రాహ్మణులు అనుకుంటే తప్ప. క్షమించండి, ఎవరికన్నా మీ హోమ్లోకి వస్తామంటే మేము నాన్ వెజ్ తినలేమమ్మా, మసాలాలు అవి పడవని చెప్పాము. అలవాట్లేదు మీకు? అలవాట్లేదు. మరి నేను షూటింగ్లకు కూడా పచ్చళ్ళు అవి చేసి పట్టుకెళ్ళి అందరికీ వేసేదాన్ని. ప్రభుదేవ గారు నువ్వు వస్తానంటే వద్దంటే, అమ్మ నాకు ఇంటికి ఇవ్వరా కొంచెం. కెమెరామెన్ గారు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఫేవర్గా అమ్మ రేపేం చేస్తారు,
పల్లీలు పొడి పచ్చడి దోసకాయ పచ్చడి అన్నీ ఇంగు వేసి చేసుకెళ్ళేదాన్ని. అందరూ అభిమానులు అయిపోయారు నాకు ఈ పచ్చడికి. వాళ్ళకి తెల్లారు 6ంటికి కారు, అమ్మ రేపు ఏం పచ్చడి ఇస్తారంటే 6ంటికి కారు పంపిస్తారు బాబు, నేనేం తేవాలి, ఎట్లా లేచి చేసుకుంటే, అరే మేడం సీను 8 గంటలకు వచ్చేలా పెట్టు, కంది పచ్చడి చేసుకొస్తారు, చాలా బాగా చేస్తారు అని చెప్పేవాళ్ళు డైరెక్టర్లు. వాళ్ళు అభిమానంగా, అమ్మ మేము కడుపుండా నాన్ వెజ్ పక్కకు వచ్చి మేము కడుపుండా తిన్నామని చెప్తే నాకు ఎంతో సంతోషం అయ్యేది. కాంబినేషన్ చేసిన అమ్మ ప్రభ గారు, తెలంగాణ శంకర్ గారు తిట్టేవాళ్ళు, ఎందుకే అట్ట ఖర్చు పెడతావు, రేపు వీళ్ళందరూ పెట్టి పోషిస్తారా నీకు అన్నారు. అట్లాగే ఎవరు పట్టించుకోరు. నాతో అందరూ సపోర్ట్గా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పొగిన వాళ్ళు కానీ తిట్టిన వాళ్ళు కానీ, అమ్మాయి ఎలా ఉన్నామని ఒక్క ఫోన్ చేయలే. నాటక రంగంలో 50 సార్లు సన్మానం చేశారు. అదే అంత అవార్డులు వచ్చినాయి కానీ అపార్ట్మెంట్లు కొనుక్కోలేదు నేను. కాదమ్మా, 300 పైచులకు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద హీరోలతో చేశారు. అమ్మ నేను హీరోయిన్ డబ్బులు కాదు, మీరు దాచిపెట్టుకోలేకపోయారు. ఏం లక్షలు ఇచ్చారమ్మా నాకేమన్నా. అప్పట్లో మీరు అంటే అడగకూడదు నేను, కానీ ఎంత ఇచ్చేవారు మరి మీకు? ఫస్ట్ 2000తోనే స్టార్ట్ చేశారు నాకు. నేను నాటక రంగం నుంచి వచ్చాను కదా, ఎంత అడగాలమ్మా, మీరు డిమాండ్ చేయకండి, కొంచెం పేరు వచ్చేదాకా ఎవరు పిలవరు అని చెప్పారు ఒక ఆయన. అందుకని ఎంత ఇస్తారని అడిగేదాన్ని కాదు. అసలు ఇందిరా సినిమాకి చిరంజీవి గారు కూడా అన్నారు, ఆయనతో చెప్తే ఎక్కువ ఇప్పించేవారేమో, మిమ్మల్ని పిలవలేదా ఫంక్షన్కి. ఇందిరా ఫంక్షన్ విజయవాడలో చేశాట. చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడారు, మీరు రాలేదా ఫంక్షన్ కానీ ఠాగూర్ సినిమాలో అడిగారు కనపడి, పిలవలేదండి అంటే పిలవలేదా మిమ్మల్ని అని ఆశ్చర్యపోయారు ఆయన. 10,000 అడ్వాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఇవాళ 80 రోజులు డేట్లు ఇచ్చారు. 80 రోజులు చేశారు. అది మైసూరులో తీశారు, క్లైమాక్స్ ఫ్లైట్ ఎక్కేది అది. అక్కడే 15-20 రోజులు ఉన్నాం మైసూరులో. 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. అక్కడే మేము రూమ్లో ఉండి మేము పర్సనల్గా కావాల్సిన అక్కడే కొనుక్కున్నాం. భగవంతుడికి తెలియాలి అశ్విని దత్ గారు ఎంత ఇచ్చారో. మేనేజర్ నా చేతికి మాత్రం 10,000 ఇచ్చారు. అన్ని రోజులు ఉంటే 15 రోజులు అక్కడ ఉన్నాం, 30 రోజులు ఇక్కడ సెట్ చేసి కాశీ తీసుకెళ్లకుండా అక్కడ సీన్లన్నీ ఇందిరాలో అల్లు రామలింగయ్య గారు నేను ఆ కాశీలో చలి జనవరిలో తీశారు, రాలేరని ఇక్కడ సెట్ వేసి తీశారు. అన్నపూర్ణ ఏడాడు అక్కడ. మొత్తం 80 రోజులు చేస్తే 10,000 అడ్వాన్స్ ఇచ్చారు, తర్వాత 5,000 ఇచ్చారు. అంతే. ఆ భగవంతునికి తప్ప ఎవరికి తెలియదు. ఇంత ఇవ్వాలని నేను నాకు తెలియదు, అడగలేదు. కొత్త మీరు అడగలేదా తర్వాత డబ్బులు? ఎవరు కనపడతారమ్మా తర్వాత ఇస్తారా? ఆయన అని ఉండరు, మధ్య మేనేజర్లు మాకు ఆయన కనపడలేదు. ఏమని మేము చెప్పలేమండి, చెప్తే నాకు భయపెట్టారు. నేను నాటక రంగం నుంచి వచ్చాను, నాకు డిమాండ్ అడగడం తెలియదు. ఏమన్నారంటే అందరూ మమ్మల్ని డిమాండ్ చేసి అడిగితే కొత్తగా వస్తున్నారు మీకు అడిగారంటే మళ్ళీ పిలవరు ఎవరు అని భయపెట్టారు. నేను ఎవరిని అడగలేదు. ఒక క్యారెక్టర్ మంచి రిచ్ క్యారెక్టర్ వచ్చింది, 10,000 అడ్వాన్స్ ఇస్తే వెంటనే కారు ఇమ్మని 80 రోజులు షూటింగ్ చెప్పారు. పేర్లు అడగండి బాగోదు. ఇంకా ఫీల్డ్లో నేను ఇప్పుడు ఫీల్డ్లో లేని, ఏం చెప్పినా నాకేం భయం లేదు. ఇప్పుడు అందరూ ఓపెన్గా రమాప్రభ గారు అయితే శుభ్రంగా చెప్తారు, అవును అందరిని అడుక్కు తింటుందని వేశారు. నాకు అనాథాశ్రమంలో ఉంది, ఓ హోంలో ఆవిడ చెప్పిందట, ఆవిడ అనాథలు అన్నారు, ఎవరు లేరు అన్నారని నేను మా హోంలో చేర్చుకున్నానని చెప్పిందట. 30,000 కట్టకపోతే ఒక రోజు దాటితే పన్నమ్మాయిని దానివరం అబ్బో శ్రీహారి జైల్లో ఉండొచ్చు కానీ హోంలో ఉండకూడదు బాబు. మా శ్రీహారి జైలు మహాఘోరం అని చెప్తారు అందరూ. అక్కడైనా ఉండి బతకచ్చు కానీ హోముల్లో మాత్రం బతకలేం. మాకు బతకాలని లేదు, ఇక ఇంటర్వ్యూలు ఇవ్వాలని లేదు మాకు. కానీ మేము ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే ఏం పుట్టిస్తారో తెలియదని ఇంత అపవాదులు, ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడతారు. మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడని, రామ్ చరణ్ 20 లక్షలు ఇచ్చాడని రాసుకున్నారు. ఆ మధ్య అన్నింటిలో కోట్లు నీ దగ్గర రాసుకొని నాకు లక్షలు ఇస్తావా అని నేను అన్నట్టు రాశారు. అది చూస్తే వాళ్ళు అంత చీప్ మెంటాలిటీ హీరోలకు ఉంటుందండి.
నమ్మర్లే అనుకొని ఊరుకున్నా. ఎవరు నాకేంటి ఇప్పుడు ఈ వీడియో వచ్చాక అంతకుముందు సాయం చేశారు. మా అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడు 6 లక్షలు కావాలంటే వీడియో ఇస్తే అందరు సాయం చేశారు. ప్రజలే, సినిమా డైరెక్టర్ ప్రభాకర్ రావు గారు, ఇంకా 2-3 ప్రొడ్యూసర్లు అమ్మాయి కాలు ఆపరేషన్కి 6 లక్షలు అవుతుందన్నారు. నాకు షూటింగ్లో తర్వాత పేరు వచ్చాక ఖడ్గం సినిమా ఇంద్ర ఇవన్నీ చేశాక 5,000, 10,000, 15,000 లాస్ట్ మత్తు వదల కీరవాణి వాళ్ళ ఆయన కొడుకు హీరోగా చేశాను. అప్పటి నుంచి 15,000 ఇచ్చారు. నా కాళ్ళు పడిపోయినాయి, హార్ట్లో హోల్స్ పడ్డాయి. దేవుడు మా జాతకం తిరగ రాశారు, మా బతుకును ఇలా చేశారమ్మా. ఏదో అమ్మాయి కాలు బాగు చేయించాలి, ఆడపిల్ల నా ప్రాణం పోతే. 50 ఏళ్ళు అయింది నేను ఆర్టిస్ట్గా ఉంది. 30 ఏళ్ళు రంగస్థలంలో ఉంచి మంచి పేరు తెచ్చుకున్నాను. ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నో సన్మానాలు వేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. నాటక రంగంలో ఒకే క్యారెక్టర్ ఉంటుంది, లేడీ క్యారెక్టర్. అక్కడ నాటకాలు తగ్గిపోయినాయి. అంతకుముందు రాజబాబు గారు మెడ్రాస్లో మా నాటకం చేసి అమ్మ మీకు సినిమాలో నేను ఇప్పిస్తాను క్యారెక్టర్లు చేస్తారా అని అడిగారు. వద్దు బాబు, మా అమ్మాయి పెళ్ళి అయ్యేదాకా నేను సినిమాల్లోకి వెళ్ళాను అని చెప్పాను. అందరూ ఇక్కడ సినిమా నాటకాల్లో ఒకే లేడీ క్యారెక్టర్ ఉంటుందమ్మా, మీరు హైదరాబాద్ వస్తే సీరియల్స్లో మీకు ఆఫర్స్ వస్తాయంటే వచ్చారు. ఫస్ట్ నేను సీరియల్లో చేశాను. మంజులా నాయుడు గారు అన్ని అవార్డులు కూడా వచ్చినాయి సీరియల్. తర్వాత సినిమాల్లో మనసంతా నువ్వేదో ఫస్ట్ చేశాను. ఆ తర్వాత అన్ని 100 డేస్ సినిమాలే చేశాను. పావల శ్యామల గారు ఉంటే చాలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది కదండి. సెంటిమెంట్ ఆర్టిస్ట్ అన్నారు. అంటే నేను చేసిన నా క్యారెక్టర్ చిన్నదైనా 100 డేస్. ఖడ్గం సినిమా, మురారి సినిమా వచ్చి కనిపిస్తే చాలు సూపర్ హిట్ సినిమా అని అప్పట్లో ఒక సెంటిమెంట్ ఉండేది. సెంటిమెంట్ ఉండేది. గోలీమారు, మనసంతా నువ్వే, మళ్ళీ ఆయనవే వర్షం సినిమాలు వస్తానంటే వద్దంటావా, వర్షం ప్రభాస్తో చేశాను. అందరి హీరోలతో చేశాను. ఎవరు ఇప్పుడు నేను కాలు దిగితే లేచి నిల్చునేవాళ్ళు కొంతమంది. అంటే నాటక రంగంలో నాకు వచ్చిన పేరుని బట్టి ఇక్కడ నేను చిన్న క్యారెక్టర్ వేసిన నాకు ఒక అసిస్టెంట్ ఇచ్చేవాళ్ళు. పచ్చళ్ళే తీసుకెళ్ళి అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను. వెళ్ళగానే లేచి నిలబడి షేకాండ్ ఇచ్చిన మీరు కార్పొరేషన్ దీవించండి అమ్మా అని. నాటక రంగంలో సంపాదించుకున్న పేరుని బట్టి ఇక్కడ పెద్ద ఆర్టిస్ట్గానే చూశారు అందరూ, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఎట్లా నా క్యారెక్టర్లు ఇచ్చారు కానీ అమ్మ బతకటానికి సరిపోయిన డబ్బులు ఇచ్చేవారు కానీ బాగుపడే వేషాలు రాలే, బాగుపడే వేషాలు ఇవ్వలే. ఇప్పుడు ఖడ్గం గోలీమార్లు అందరూ సరిలో పెట్టుకుంటున్నారు. బాగా ఎవరికి బాయ్ మా షారుఖ మా ఆయన పెళ్ళానికి డైలాగ్ ఫేమస్. ఆంధ్ర వాళ్ళలో కూడా నెల్లూరు నుంచి నాకు ఫోన్లు చేశారు. సినిమా అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నా సీన్ వేసేవాళ్ళట. పూర్వకాలంలో జనగణమన వేసినట్టు అందరూ ఆ సీన్ చూసి ఇది అయ్యేవాళ్ళట. రామానాయుడు గారు కూడా ఒకసారి నేను బస్ స్టాప్లో చూస్తుంటే ఆ సందులో వెళ్తూ నన్ను చూసి మళ్ళీ వెనక్కి వచ్చి బాగా చేసాము, అందులో నవ్వు వచ్చింది, నేను ఎప్పుడైనా బాగాలేనప్పుడు అది పెట్టుకుంటాను ఆ సీన్ అన్నారు. అట్లా అంటే సెంటిమెంట్గా హిట్ సినిమాల్లో నేను ఉన్నానని సంతోషం. వచ్చాయి కానీ ఆర్థికంగా అదే చెప్తున్నా, బతకే వేషాలే తప్ప బాగుపడే వేషాలు మనకేమి రాలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఎవరు అడిగితే పెట్టిన పిల్లవరేమో అని భయం. చిత్ర పరిశ్రమలో ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనకి చిత్రపురి కాలనీలో ఇల్లులు ఇచ్చారు. మరి అక్కడ మీరు ఒక్కొక్క ఇల్లు సంపాదించుకోలేకపోయారు. అడిగాను నేను భరద్వాజ్ గారిని ఒకసారి అడిగాను. అంతకుముందు ఎవరిని చాలా మందిని అడిగాను. 1,50,000 ఎంతో కట్టండి మీకే ఇస్తారని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి చూశాను, రెంట్కైనా ఉందామని. అప్పట్లో నా దగ్గర 1,50,000 మా ఒక సినిమా వస్తే 50,000 ఇస్తామంటే 10,000 అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, మధ్యలో 10,000 ఇచ్చేవాళ్ళు. డబ్బింగ్ అయ్యాక ఇస్తామనే వాళ్ళు కొంతమంది ఇవ్వలేదు, కొట్టారు. పేర్లు అడగండి. కొంతమంది ఇచ్చేవాళ్ళు. సినిమా హిట్ అయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు, మళ్ళీ పిలిచేవాళ్ళు కాదు. సినిమా ఫీల్డ్ గురించి హీరోలే చెప్తారు మాకు ఇవ్వలేదు అనేసరి. నాకు ఇస్తారా అమ్మ, నేనే హీరోయిన్
హీరోయిన్ క్యారెక్టర్ కదా, మార్క్స్ అందులో ఫస్ట్ టైం మార్క్స్ క్యారెక్టర్ వేసాను. ఇంకా పడిపోయి పళ్ళెరిగిపోయి కింద పడి దెబ్బలు తగిలినాయి. ఈ కటింగ్ డబ్బు సంపాదించడానికి మేము డ్రామాలో నేనే అందగట్టిన అమ్మ ఏదైనా ఒక మాట చెప్తాను మీరు, ఏ ఆడవాళ్ళైనా పైకి రావాలంటే ఆర్థికంగా ఉండాలి, అందంగా ఉండాలి, అండదండలు ఉండాలి. అవి ఏమీ లేని ఆర్టిస్ట్ టాలెంట్ ఉంటే ఎవరు పైకి రారు. ఏమో నేను ఇంటర్వ్యూలు ఇచ్చి డబ్బు మాట పరువు పోయినా సరే ప్రాణం అంతకంటే విలువైంది కదా, నా కోసం కాదు. నేను ఒక్కదాన్ని ఉండుంటే నా ప్రాణాలు వదిలేసేదాన్ని. కానీ ఆడపిల్ల దానికి సెటిల్ చేయలేకపోయాను, బిజీగా ఉండి దాని గురించి పట్టించుకోలేకపోయాను. పక్క వాళ్ళకి అంటే పాపం చూస్తుందని మీకు ఎంతో అంత ఇస్తానని చెప్పి ఆ పిల్లని పక్క వాళ్ళ ఇంటి వదిలేసి వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి బెంగ పెట్టుకుంది, అనారోగ్యం పడిపోయింది, మేడం నుంచి అనారోగ్యంతో ఉంది. నేను ఇప్పుడు కాలు ఆపరేషన్ చేశారు, 3 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఫిజియోథెరపీ చేయించలేకపోయాను. అమ్మ నేను ఇండస్ట్రీలో ఇంత మంచి క్యారెక్టర్లు చేసిన డబ్బులు అడగడం తెలియలేకపోయింది అని చెబుతున్నారు. అడగలేదమ్మా. అప్పట్లో మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డారండి? మీరు ఏం పడలేదు, వచ్చిందంటేనే పడ్డాను. అప్పులు తీసుకోవటం, మళ్ళీ క్యారెక్టర్ వచ్చి అడ్వాన్స్ ఇవ్వగానే అప్పులు తీర్చడం. ఇందాక ఒక మాట అన్నారు కదా, ఏంటి అందం ఉండాలి అది కదా. అలాంటివి నా జోలికి ఎవరు వస్తారు? నన్నేమి బ్యాడ్గా అందరు గౌరవించారు. రంగస్థలంలో నాకు ఎన్నో సన్మానాలు చేశారని అందరికీ తెలుసు. అందరూ డైరెక్టర్ల వల్ల నేనేమో అందంగా ఉంటానా ఏంటి? ఏమన్నా ఒక్కటి అలవాటు అయితే అన్ని అలవాట్లు అవుతాయి. సంపాదించుకోవడం కూడా చేస్తుంది. నాకు ఏ అలవాటు లేదు. నేనే పచ్చళ్ళు, గోంగూర పచ్చడి అవి ఇవన్నీ తీసుకెళ్ళి అందరికీ ఇచ్చేదాన్ని. నేను నా జోలికి నన్ను అందరూ గౌరవంగానే చూశారు. శ్యామలా ఏంటా డ్రెస్సు, ఇది నాటకం కాదు సినిమా అని ఒకసారి ఒక్కో డైరెక్టర్ నమస్కారం అండి ఏంటి క్యారెక్టర్ అని అడగటానికి వెళ్ళాను. మేకప్ పెట్టేసుకోవాలి, గెటప్ పెయింట్. అసలు ఇంకా నేను నోటప్పుడు మాట్లాడుకున్నానే, చాలా ఏంటా వేషం ఏంటా, చీర ఏంటా, కళ్ళజోడు ఏంటి, నువ్వు వేసేది పని మనిషి క్యారెక్టర్ అని శుభ్రంగా క్లాస్ తీసుకున్నాను. నాకు ఒళ్ళు మండినైనా ఇది నా ఒరిజినల్ వేషం, నేను ఏ వేషం వేయాలో నువ్వు చెప్పి చచ్చావా? నాకు అసలు సెంటి పడేదాన్ని కాదు. నేను మీరు చెప్తే నేను ఇట్లా వస్తే మీరు ఏమన్నా అనుసరించారు. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ పిలిచి కోపడ్డాడు. ఆ కోట డైరెక్ట్ ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్గా నాటక రంగంలో బోర్డు పేరుంది ఆవిడకి. అప్పటి నుంచి అందరూ గౌరవంగానే చూశారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చినా తక్కువ ఇచ్చినా అందరూ గౌరవంగానే చూశారు. మా మూవీ అసోసియేషన్ నుంచి కూడా మీకు ఏదో సాయం అందింది అప్పట్లో, విష్ణు గారు ఏదో అన్నారు. వీడియో చూస్తే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓ బాబోయ్, విష్ణు గారు నాకేం సాయం చేయలేదు సరి కదా అమ్మా. అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు నేను మెంబర్ని కాదమ్మా. మాలో ₹1,00,000 కట్టాలంటే ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చారు అన్నారు. ఎవరెవరైతే తల్లి ఎందుకు వచ్చిన రూముల్లో ఎందుకో ఏం బాగుంటారో నాకు తెలియదు. ఎవరికి అట్లా లాస్ట్లో చిరంజీవి గారికి తెలిసి ఆయన 1 lakh పంపించి మెంబర్షిప్ తీసుకుంటే ఆవిడకి వెళ్ళిపోతుందని నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. అప్పట్లో చిరంజీవి గారు మీ మెంబర్షిప్కి తగ్గ ₹1,00,000 ఇచ్చి మీకు ఇప్పించారు అని అయితే కరెక్టే. చిరంజీవి గారు వెంటనే ఆవిడ మెంబర్షిప్ చేర్పించాను, ₹1,00,000 పంపించారు. అన్ని పేపర్లో వచ్చినాయి, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక ఆవిడని పంపించారు నాకు ఇట్లా ఆటలు అని. ఆ మహాతల్లి ఆవిడకి నేనేం అప్పగలను. ఒక్క విషయం అండి, ఇంత పెద్దదాన్ని చావు బతుకుల్లో ఉన్నాను. భగవంతుడి చావు. నేను నిజంగా బతుకున్నానంటే మా అమ్మాయి అదృష్టమేనండి. నా ప్రాణాలు పోతే నా బిడ్డ వీధుల పాలైపోతుంది. 50 ఏళ్ళ నుంచి నేను ఆర్టిస్ట్గా బతికాను. నాటక రంగంలో నాకు సావిత్రి గారు ఎంతో అంతగా చూసేవాళ్ళు. ఎవరు 2,500 సార్లు ఉత్తమ నటిగా వచ్చాను. నా అవార్డులన్నీ అమ్మేసుకుంటే 70,000 వస్తే 70,000 పట్టుకొని ఇక్కడికి వచ్చాను. శ్రీదేవి సుమన్ గారు
ఈనాడు రామాజీరావు గారు అబ్బాయి సుమంత్ గారు నన్ను ఫస్ట్ సీరియల్లో పిలిచి క్యారెట్ చెప్పమంటున్నారండి. నేను ఎవరో ఫోన్ చేస్తాను, మీరు ఆవిడకి క్యారెట్ చెప్పాలి, మనం ఆవిడకి ఎట్లా చేయాలో తెలుసు, ఆ సీన్ చేయించి ఇంతలోకి నేను వస్తానని చెప్పారట. అంత గౌరవించి పిలిచారు సీరియల్. సినిమా వాళ్ళు కూడా గౌరవించారు. అది మధ్యలో మీరు మర్చిపోయారు, అదే చిరంజీవి గారు ₹1,00,000 మా అసోసియేషన్లో మీకు మెంబర్షిప్ ఇచ్చారు కదా. ఇచ్చారు. నాకు ఇంతవరకు మెంబర్షిప్ ఆయన కార్డు కానీ ఇన్సూరెన్స్ ఇది కానీ ఏమి రాలేదండి. ఎవరు ఇంతవరకు ఫోన్ చేయలేదు. కానీ మెంబర్షిప్ అయితే ఇవ్వడం వాస్తవమే కదా. వాస్తవేనండి, నేను మెంబర్నన్నా ఇచ్చారని చెప్పారు. వచ్చి ₹1,00,000 అయితే కట్టారు కదా చిరంజీవి గారు. కట్టారు, మెంబరే మీరని చెప్పారు. నాకు ఇప్పుడు నెలకు 6,000 ఇస్తున్నారు, పంపిస్తున్నారు. అకౌంట్లో వేస్తున్నారు మా మూవీ వాళ్ళు. ఒక ఆవిడని పంపించారు, ఆవిడ పేరు నన్ను అడగండి. ఆ మహాతల్లి భగవంతుడు క్షమించి కాపాడాలి. నేను బాధపడేది ఏంటంటే సాటాట మనం ఎవరికైనా చేతని సహాయం చేయాలి, రాత కూరుకోవాలి. కానీ అపనందలేసి పెద్దదాన్ని ప్రాణం అపాయ స్థితిలో ఉన్నాను, ఇన్నాళ్ళు ఎట్టబట్టి నేను చచ్చిపోయానని మెసేజ్లు పెట్టారు. అటు ఎవరు పెట్టారు? అందరూ అనుకున్నారు ప్రజలు. శోభన బాబు ఇచ్చారు, శోభన బాబు గారు రామ్ చరణ్ లక్షలు ఇచ్చారని, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారని, జూనియర్ ఎన్టీఆర్ గేటు దగ్గరికి వెళ్తే తరిమేశారని, రామ్ చరణ్ తన్ని పంపించాడని, ఇట్లా రూమర్స్ ఎన్ని ఏమొస్తుందో నాకు అర్థం కాదు. ఎంత అన్యాయం భగవంతుడు ఒక్కనాడు క్షమించడు. మరి ఆ మధ్యలో ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయిస్తానంది. డాక్టర్ గారు ఏమన్నంటే, అమ్మ ఆపరేషన్కి మీరు పనికిరారు, ప్రాణం పోతుంది అంటే, పార్కింగ్ సెన్స్ ఉంది కదా, మీకు పని చేయదు, మీ శరీరానికి ఆపరేషన్ చేయించుకోకండి, ఎవరన్నా చేస్తామంటే పడిపోయాను 2 సార్లు. పళ్ళు పోయి ఇప్పుడు పళ్ళు పెట్టుకోవటానికి కూడా పనికిరాను అన్నాడు సార్. ఇట్లా ఇంటర్వ్యూలు ఇవ్వలేక చచ్చిపోతున్నాను, తినలేకేమి. మీరు పనికిరారమ్మా, ఆపరేషన్ చేయించుకోవద్దన్నారు. నేను ఆపరేషన్ చేయించుకుంటే 6 లక్షలు అవుతుంది, మేము మూవీ మా అసోసియేషన్ తరఫున 2 లక్షలు ఇస్తాం, మీరు చచ్చిపోతే ఒకవేళ 2 లక్షలు మీ అమ్మాయికి ఇస్తామని అడిగింది ఆవిడ వచ్చి. అమ్మ డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేస్తే చచ్చిపోతారని, అందుకని నేను చేయించుకోను అంటే, అయితే మీకు మాకు సంబంధం లేదు, ఇక మీరు ఫోన్ చేయొద్దు, మేము మమ్మల్ని ఏమీ అడగద్దని చెప్పేసి వెళ్ళిపోయింది. మరి ఆవిడ వెళ్ళి ఆ మా మూవీస్లో విష్ణుమూర్తి గారు ప్రెసిడెంట్, ఆయనకి ఏం చెప్పిందో ఇంకెవరో సెక్రటరీ డాక్టర్ రవి గారు, నాకు అంతకుముందు కూడా హెల్ప్ చేశారు మాతాల రవి గారు, అసోసియేషన్లో లేనప్పుడు కూడా. ఆయన వాళ్ళందరూ నేను బాధపడేది ఒకటి, వీడు మీడియా తరఫున వెళ్తున్నా, విష్ణు గారు మీరు కనుక్కోరా, ఏం అమ్మా నువ్వు ఇంత నేను తప్పుగా మాట్లాడానని ఆవిడ చెప్పింది అనుకున్నాను. కాసేపు నేను ఏదో తిట్టాను అనుకున్నాను. ఎందుకమ్మా ఇట్లా మాట్లాడారు, మీరు మా మూవీ అసోసియేషన్ మెంబర్ కదా, చిరంజీవి గారు చేర్పించారు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడారని నన్ను అడగచ్చు కదా, ఒక ఫోన్ చేసి అమ్మాయి ఎట్టున్నారా అనొచ్చు కదా. ఏం విష్ణు గారు మీరు ప్రెసిడెంట్ అవ్వాలని నేను కోరుకున్నాను, మోహన్ బాబు గారు అంటే నాకు ఎంత గౌరవం, ఆయనకు తెలీదా, మీకు తెలీదా, నేను తప్పే చేశాను, తప్పుగా మాట్లాడాను అని ఆవిడ చెప్పుండొచ్చు. మీరు అడిగారా నన్ను, ఏమ్మా ఎందుకు ఆపరేషన్ చేసుకున్నారని? ఆ మాత్రం అర్హత నాకు లేదు, ఆర్టిస్ట్గా 50 సంవత్సరాల వరకు చేశాను అని అడగాలని ఉంది. నాకు కాళ్ళు లేవు, నేను మీ ఆఫీస్కి వచ్చి మీతో నేను మాట్లాడలేను. ఎవ్వరు ఒక్క ఫోన్ చేయలేదు, ఎవ్వరు మాట్లాడలేదు. తప్పే చేశానేమో, ఒకవేళ ఆవిడేమన్నా చెప్పనండి, ఆ వల్ల తప్పు జరగచ్చు, నా అహంకారం వల్ల. కానీ నేను ఏమన్నా తప్పు చేస్తే ఎందుకమ్మా ఇట్లా మాట్లాడావు, ఎందుకు వద్దన్నావు మాగా అని అడగాల వద్దా చెప్పండి, మీరే చెప్పండి. ప్రేక్షకులు చెప్పాలి, అడగాల. మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ఎందుకు మొన్న అవార్డు చేస్తున్నారు, ఎందుకు నాకు హెల్ప్ ₹1 కూడా రావట్లేదా మీకు? లేదు, 6,000 అకౌంట్లో వేస్తున్నామని కూడా చెప్పలే. అకౌంట్లో వేస్తే మాకు మెసేజ్ వస్తుంది, ఒక్కోసారి 3 నెలలు నాకు రాదు, తర్వాత వస్తుంది. మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు 6,000 వేశారని అంటే ₹1,00,000కి వడ్డీయా, లేకపోతే ఆర్టిస్టులకు వాళ్ళు చేసే హెల్ప్ అదేనా? నాకు తెలియదు సుమా. నన్ను ఒక్క మీటింగ్కి నేను వెళ్ళలేదు, నేను ఆర్గ్యుమెంట్ చేయలేను.
అంతమంది ఎవ్వరు అసిస్టెంట్ సెక్రటరీలు కానీ ఎవరు ఏ పదవిలో ఉన్నారో నాకు తెలియదు. మా ఇంటికి వచ్చిన ఆవిడ పేరు కూడా పలకటం నాకు ఇష్టం లేదు. నన్ను ఎంతో నీచంగా ఇప్పుడు వెంటనే ఆవిడేవో వస్తువులు పట్టుకొచ్చి ఇస్తే నాకు అవి పనికిరావు. మరి అప్పట్లో కరాటే కళ్యాణి గారు కూడా వచ్చి మీకు రైస్ కుక్కర్ ఇచ్చారు, ఒక కూలర్ ఇచ్చారు, మేము చూసాం కదండి వీడియోలో. అవి ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ. అమ్మా నేను వద్దన్నాను ఎందుకంటే మా ఇంట్లో కూలర్ ఉంది, కొంచెం రిపేర్లో ఉంది. మా అమ్మాయి ఏముందంటే మీకేం కావాలని అడిగింది ఆవిడ. మా ఇంట్లో అన్ని రిపేర్లోనే ఉన్నాయి, మాతో సహా. మా కూలర్ రిపేర్లో ఉంది, కుక్కర్ రిపేర్లో ఉంది, మేము రిపేర్లోనే ఉన్నాము. ఏమి ఇస్తారో మీ ఇష్టం, ఏం చేస్తారో అండి మా అమ్మాయి. ఆ మాటకి కుక్కరు, ఒక 3 కిలోల కుక్కరు, ఇంత పెద్ద కుక్కరు, ఇంత చిన్న కూలర్ పట్టుకొచ్చింది. మా ఇంట్లో పెద్ద కూలరు నేను బాగున్నప్పుడు, ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మంచి కూలర్. 1/4 కిలో బియ్యం పెట్టుకుంటే ఇంకా ఇంతన్నా మిగిలిపోతుంది. మేము చాలా తక్కువ తింటాం. ఆ కుక్కర్ మూత తీసి అన్నం చూపించా. అమ్మ పొద్దునండి నన్ను ఇంత తిన్నాం, అలాగే ఉంది. ఇంత పెద్ద కుక్కర్ నేనేం చేసుకుంటాను, అపార్థం చేసుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని నేను చెప్తే వెంటనే ఛానల్కి వెళ్ళి నేను హెల్ప్ చేసి వద్దండి, ఎవరన్నా హెల్ప్ చేస్తే నాకు చాలు, నాకు ఎక్కువ కావాలా, మేము బ్రాహ్మణం అని గేరబోతుంది. ఇంత నీచిరాలనుకోలేదు. అనవసరంగా సాయం చేశాను, అనవసరంగా మాలో జరిపించాను. భగవంతుడు ఆవిడ క్షమించాలని కోరుకుంటున్నాను. ఆమెని నా వద్దమ్మా, ఆవిడ పేరు ఎత్తద్దు. నేను ప్రాణం అపాయంలో ఉన్నాను. నా బిడ్డ వీధుల పాలు అయిపోతుంది నా ప్రాణం పోతే. భగవంతుడా నన్ను రక్షించు అని ప్రాణాలు కొన్నాళ్ళు కాపాడాను. అమ్మాయి కాలు వచ్చేదాకన్నా కాపాడు దేవుడా అని ఏడుస్తున్నాను. నా మీద ఎందుకమ్మా భగవంతు తల్లి, నీకు నమస్కారం అమ్మా అని ఆవిడకి దండం పెట్టాను. నేను ఛానల్కి వెళ్తే నాకు పేరుంది. నేను కూడా TV9కో TV5కో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వగలను. నన్ను తిట్టింది, నన్ను ఇలా చేయండి ఇలాగందని, అదేమో అలాగవుతుంది. ఇప్పుడు ఆవిడ అందరినీ నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకోండి, ఇక నాకు విలువే ఉంది అనుకోని. ఎవరు ఏమనుకున్నా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా. నేను అడుక్కుంటున్నాను, అనాథాశ్రమంలో ఉన్నాను, రోడ్డు పాలయ్యాను, బజార్ పాలయ్యాను, దరిద్రాలని చెప్పుకుంటున్నాను. భగవంతుడే ఉన్న నిజమే. నేను అందరినీ సాయం చేయమని అడుగుతున్నా. నా ప్రాణం కాపాడుకోవటానికి కాదు, నా బిడ్డ కోసం, నా బిడ్డలు అనాథం చేయలేక భగవంతుడికే తెలుసు ఆ విషయం. అడుక్కుంటున్నాను కానీ దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు ఎవరో చేసుకోలేదు. నాకు అవన్నీ చేత కావు. నేను అందగత్తెని కాదు, నేను వయసు అయిపోయింది. అడుక్కోవడానికి తప్ప దేనికి పనికిరాను. నా బిడ్డని కాపాడుకోవటానికి నేను అడుక్కుంటున్నాను. నా జోలికి ఎవరు రావద్దు, నా మీద అప్పలింతలు వేయొద్దు. నిజంగా నేను తప్పు చేస్తే వేయండి, పర్వాలేదు. ఇగో ఆయన 5 లక్షలు ఇచ్చారని ఛానల్లో చెప్పారు. నిజంగా అట్లాగే చిరంజీవి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారని చెప్పుకోండి, తప్పులేదు. భగవంతుని నిజంగా వాళ్ళు మనం చూసన్నా ఇస్తే బాగుండు అనుకుంటా నేను. అయ్యో నేను ఇవ్వలేదు, ఎట్ట పుట్టించారు ఇది, నేను 10 లక్షలు ఇస్తే ఆవిడ జీవితం హాయిగా ఉంటుందని అనుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఛానల్ వాళ్ళు 10, 20 ఇచ్చారు కొంతమంది. ఎవరో పుణ్యాత్ముడు మన దుబాయ్ నుంచి ఒక ఆయన సతీష్ గారు అని ఫోన్ చేసమ్మా, సాయి ధర్మం తేజ్ గారు ఇంటర్వ్యూ చూశాను, మీరంటే మాకు ఎంతో ఇష్టం, గౌరవం. నేనే కనుక హైదరాబాద్లో ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఒక రూమ్ తీసి పెట్టి మా అమ్మలాగా చూసుకునేదాన్ని. కానీ మేము దుబాయ్లో ఉన్నామమ్మా, నెలకెంతో అంత పంపిస్తాను, మీరు ఆత్మహత్య చేసుకుందామని చచ్చిపోదామని అనుకోవద్దు. అక్కయ్యో చెల్లెలు అవుతుంది మీ అమ్మాయి నాకు, నేనున్నాను, చూస్తాను, కాలు వచ్చే మార్గం చూస్తాను, మీరు భయపడద్దు, చచ్చిపోదామని అనుకోవద్దు అని ధైర్యం చెప్పాడు ఆయన. అలాంటి పుణ్యాత్ములు కొంతమంది అయినా ఉండారా? 1 కోటి మంది ఉన్న ఈ హైదరాబాద్లో ఎవరు స్పందించలేదు, దుబాయ్లో ఉన్న ఆయన స్పందించారు. ఇన్ని ఇంటర్వ్యూ. ఇప్పుడు నాకేంటంటే ఇంటర్వ్యూలు వాళ్ళు డబ్బు మాట దేవుడికి ఎరక. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఏమండి ఇట్లా అమ్మాయి నేను నల్లవాళ్ళేం బెడ్ రెస్ట్ కావాలి, మాకు బెడ్ రెస్ట్ మీ పనులు మీరు చేసుకుంటారా అని అడుగుతారు. ఓల్డేజ్ హోమ్లో పనులు చేసుకునే వాళ్ళని పిలుస్తారు.
ఇద్దరం లేవలేము, పనేమో తీసుకెళ్ళాలి. దాంతో మీరు ఇంటర్వ్యూ చూసాం యూట్యూబ్లో, మీరు అందరినీ సాయం చేయమని అడుక్కుంటున్నారు, ఇక మా హోమ్కి మీరేం కడతారు అని చెప్పేసి. ఇప్పుడు ఇది రేకుల షెడ్లా ఉంది కదండి హోమ్, ఎంత కట్టాలి మీరు నెలకి? నెలకి 30,000 కట్టాలి. నెలకి 30,000? 2 రోజులు ఆలస్యం అయితే కాఫీ కూడా ఇవ్వరమ్మా. మేము వెళ్ళి తలుపు గడి పెట్టుకుని నడవలేను, బయట తాళం వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. పొద్దున్న ఇంటికి వచ్చి తలుపు తీసి పాలు ఇచ్చి అక్కడ పెడితే మేము మా అమ్మాయి లేచి కాఫీ ఇవ్వరు, టీ ఇస్తారు. నేను టీ తాగలేను, కాఫీ ఇప్పుడు మేమే కొనుక్కొని కలుపుకొని తాగుతాం. తర్వాత టిఫిన్ పెడతాం. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో కొంటే ఆత్మహత్య, మా అమ్మాయి నేను అదే అనుకుంటున్నాం. ఇక్కడ బతికి డబ్బులు కట్టలేము, మాటలు ఈ అవమానం భరించలేము. కాదు, మీరు బయట ఏదన్నా రూమ్లో ఉంటే మీకు పన్నెమ్మాయిని పెట్టుకుంటే 20,000 ఇవ్వాలట. పన్నెమ్మాయికి 10,000 పెట్టండి, ఇల్లు రూమ్ దొరకదు. మామూలు గుడిసెల్లో మేము ఉండలేము. ఇప్పుడు మేము ఇద్దరం నడవలేము, అమ్మాయి నడవలేదు, నేను నడవ. పన్నెమ్మాయి 2 రోజులు మానేస్తే మా గతేంటి? పన్నెమ్మాయి ఇచ్చేదాకా మా గతేంటి? అసలు మాకు ఇల్లు ఇస్తారా? అంతకుముందు సినిమాల్లో చేరినప్పుడు ఇల్లు అడిగితే మగవాళ్ళు ఎవరు ఇవ్వం, సినిమాలు వేసే వాళ్ళకి ఇవ్వం అని ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదండి బాబు. భయంకరమైన ఆర్టిస్ట్ లైఫ్, భయంకరమైన జీవితం. అయితే అందరికీ లేకపోవచ్చు, మా అంత ఎవరు లేకపోవటం వలన మాకు ఇన్ని అవమానాలు, ఇన్ని అపవాదాలు. అమ్మా, నా మీద ఎవరికన్నా కోపం ఇంటర్వ్యూకి ఇవ్వలేనమ్మా, ఈ అవమానాన్ని మాకు భరించలేనమ్మా. సాహితీ గారు మేము చచ్చిపోదాం అనుకుంటే మీరు డబ్బు పంపించి మళ్ళీ బతకాలని ఆశ పెట్టారు, మళ్ళీ మీరు నాకు ప్రాణం విడిచి పెట్టారని ఏడ్చాను. అమ్మ మీరు అట్లా ఏడవకండి అన్నారు. 5 లక్షలు ఇచ్చారని వేసారట వాళ్ళు. నిజంగా 5 లక్షలు ఇస్తే మా అమ్మాయికి కాలు బాగు చేస్తాను. నేను చచ్చిపోయే లోపల అమ్మాయి కాలు నడిస్తే ఎట్లా కొట్ట బతుకుతుంది అనుకుంటాను నేను. నా మీద ఎందుకమ్మా బాగా. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరు చేయలేదు. ప్రభాస్తో ఒక సినిమాలో చేసే వర్షం, ఆయనకు అసలు గుర్తున్నామో లేదో. ఇప్పుడు ఎంతో పేరు ప్రతిష్టల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లతో మీరు పనిచేశారు, వాళ్ళు కూడా ఎవ్వరు సాయం ఎవరు ఒక డైరెక్టర్ గారు ప్రభాకర్ రావు గారు, ఆయన ఎవరో నాకు తెలుసు, నేను అందరికీ తెలుసు కదా, అందరు నాకు తెలియపోయినాయి. ఆయనతో నేను శివనాగేశ్వరరావు గారు తెలుసు, వేషం అడిగేదాన్ని నన్ను. అప్పుడు డైరెక్టర్లు అందరూ నాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ డబ్బులు ఇవ్వండి ఎవరిని అడగలే, క్యారెక్టర్ ఇవ్వమని అడిగేదాన్ని. మా అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడు బాగలేదని తెలిసి నాకు కొంతమంది ప్రొడ్యూసర్లు గారు, డైరెక్టర్ గారు, ప్రభాకర్ డైరెక్టర్ గారు 25,000 వేసానమ్మా, మంది ఉంటాయి చూసుకోండి అన్న. చాలా 2-3 డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, 3-4 ప్రొడ్యూసర్లు పంపించారు. అప్పుడు 5 లక్షలు 6 లక్షలు అయింది అమ్మాయి కాలు ఆపరేషన్. నాకు ఇట్లా వచ్చాక కూడా ఇంటర్వ్యూ ఇచ్చాము. సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీ ఎవరికి అలవాటు అయిపోయింది కానీ ఇలా అడుక్కోవటం. ఒక మహానుభావుడు దారుణంగా మాట్లాడారు, భయంకరమైన దారుణంగా అవమానించారు. అమ్మ, మీకు మొత్తంగా ఎంత ఖర్చు అవుతుంది నెలకి? ఎంత ఖర్చు అవుతాయి? అంత ఖర్చు ఎందుకు పెట్టుకోవాలంటే నేనేం చెప్తాను, 30,000 ఇస్తే కానీ హోమ్లో ఉండను ఎవరు. రూమ్ తీసుకున్నాం అనుకోండి, 10,000 పెట్టండి, రూమ్ రాదు. గుడిసెల్లో నేను ఉండలేను. 20,000 అడుగుతుంది పన్నెమ్మాయి, వంట చేసి పెట్టి మాకు ఇద్దరికి తయారు చేయడం. నాకు ఇప్పుడు ఈ పార్కింగ్ సెన్స్ హోల్స్ ఉండటాన తలకి పడిపోయాను. ఇంకా పళ్ళు కూడా తినాయి కదా, పడిపోయింది, పెద్ద దెబ్బ తగిలింది, తలకి రక్తం అంతా కారిపోయింది. బ్రెయిన్కి ఏదో లోపం, నరాలు దెబ్బతిన్నాయి అన్నారు. కింద పడిపోయాను, మెట్ల మీద పడిపోయాను, గడప కొట్టుకొని. ఈ ట్రీట్మెంట్కి మందులకి వాడుతున్నాయి, నెలకు 10,000 అవుతుంది మందులకి నెలకి 10,000 అవుతుందా? ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదిగో ఈ కాలు వాచినాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, వేలు చూసారు ఎలా ఉన్నాయో. ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి 10 రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ వేరే మందులు రాసిస్తారు. అవి కాక వేళ్ళు ఇట్లా, పాదాలు ఇట్లా వస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినట్ట. వెళ్తే 10,000 కావాలని నేను వెళ్తాం మానేశానమ్మా. ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని
ఎవరైనా కుర్చీలో అమ్మాయిని ఎత్తి కూర్చోబెట్టాలి. నేనైతే ఇట్లా వండుకుంటూ కుర్చీలో కూర్చుని వీల్ చైర్లో కార్లో కూర్చుంటా. క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే 10,000 అవుతుందని వెళ్తాం. ఇప్పుడు మీ అమ్మాయికి ఎంత అవుతుందండి ఖర్చు మందులకి? మందులు ఏం వాడలేదమ్మా అమ్మాయికి. ఫిజియోథెరపీ చేయిస్తే కాళ్ళు వస్తాయమ్మా అని చెప్పారు డాక్టర్లు. అయితే మామూలుగా వాళ్ళైతే 500 తీసుకుంటారు, రోజుకి 500 ఇవ్వాలి ఫిజియోథెరపీ. కొంచెం స్పెషలిస్ట్ని పిలిస్తే ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి మంచం మీదే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇట్లా ఎత్తుకొని కూర్చోబెట్టాలి. ఎత్తుకొని క్యాబ్లో కూర్చోబెట్టి వెళ్ళాలి. రోజుకు 1000 రూపాయలు అంటే ఎంత ఇవ్వాలి? 4 నెలలు 3 నెలలు చేయిస్తే కానీ రాదు. అంటే అప్పుడే చేయిస్తే 2-3 నెలలకే వచ్చేవి కాళ్ళు. నాకు ఇలా వచ్చే భయపడిపోయి అమ్మాయికి పూర్తిగా అంతకుముందు వాకలు పట్టుకుని లేచి నడిచేది. రమణ భయం పడిపోయి కాళ్ళు ఆగిపోయింది రావటం. లేవడం చేసి నిలబడలేకపోతుంది. ఎంత అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. ముందు ఫీజులు ఇచ్చి టెస్ట్. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను బతికేం లాభం, నువ్వు చచ్చిపోయాక నేనేం బతికేం చేస్తానమ్మా, ఎందుకు నువ్వు బతకాలి అంటుంది. నేను పావులాని నాటకంలో 300 సార్లు ఉత్తమనటిగా వచ్చానని. ప్రతి ఇంటర్వ్యూలో పావులా శ్యామలు అంటే ఏంటో తెలియక బ్రాహ్మలో నేతివారం పావులా శ్యామల కాదు పావులా నేను నాటకంలో 300 సార్లు ఉత్తమనటిగా వచ్చాను. ఇండియా మొత్తం మీద బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, ఒరిస్సా అంతా ఎక్కడ నాటక కళా పరిషత్ ఉందో నేను వీధి డ్రామాలు లేదు, పరిషత్ నాటకాలు వేసా. నాటక రంగం గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నాటక రంగం కాదు, నాటక రంగంలో నటులు కాదు, ఎవరికి తెలుసు? టీవీ వచ్చాక సెల్లులోనే సినిమాలు చూసుకునే టైం పరిస్థితుల్లో నాటక రంగం గురించి ఎవరికి తెలుసమ్మా? కన్నతల్లిని గౌరవించే వాళ్ళే నాటక రంగంలో, తెలిసిన వాళ్ళే నాటక రంగం ఆర్టిస్టుని గౌరవిస్తారు. చాలామంది సినిమాలు వాళ్ళు నాటకాలు వేసిన వాళ్ళే, నాటక రంగంలో వచ్చిన వాళ్ళే హీరోలు. అప్పుడు కాలం వేరే, నాటక రంగాన్ని గౌరవించారు. నేను నాటకంలో ఎన్నో అవార్డులు, ఉత్తమ నాటక 2500 సార్లు అవన్నీ అమ్ముకుంటే 70,000 వచ్చినాయి. నా నాటకం మధ్యలో అప్పుడు వెండి ఇచ్చేవాళ్ళు అవార్డు మధ్యలో నటరాజు, లక్ష్మీదేవి, అదిగో ఇప్పుడు అవి నా కప్పులాన్ని కరిగించింది లక్ష్మీదేవి, దుర్గా అవన్నీ వెండివే ఇచ్చేవాళ్ళు ప్రైజులు. అప్పుడు అవార్డులు వెండి మధ్యలో పీతే 70 తులాలు వెండి వచ్చింది. కిరీటం పెట్టి కన్నమ్మ అవార్డు ఇచ్చారు. అవన్నీ అమ్ముకుంటే 70,000 వచ్చాయి. అవి తీసుకొని ఇక్కడికి వచ్చి సీరియల్ చేసి 300 సినిమాలు చేసి అబ్బాయి బాబాయ్ బాలకృష్ణ గారితో చేశారు. వైజాగ్లో షూటింగ్లు అన్నీ చాలా సినిమాలు చేశాను. అవార్డులన్నీ అమ్మేశారండి? అమ్ముకుంటే ఇంకా అమ్మటానికి వీల్లేని అక్కడ ఉన్నాయి. మన జీ తెలుగు వారు అమ్మ ఇంక ఈ నెల ఇంటి కట్టలేము, చచ్చిపోతాం, ఏదంతా తాగంటే కొనుక్కొచ్చుకోవడానికి కూడా మాకు కాళ్ళు ఇవ్వలేదు దేవుడు. నేను వెళ్ళి క్యాబ్లో కూర్చొని విషయం ఈ నాయన అంటే మెడికల్ వాడు ఇస్తాడా, డ్రైవర్ తెస్తాడా? నేను వెళ్ళి తెచ్చుకోలేను. ఈ హోమ్లో ఏమీ ఉండవు. చచ్చిపోయేటప్పుడన్నా సుఖంగా ఇట్లా ఏదన్నా వేసుకొని తాగి చచ్చిపోవాలి. ఈ అవమానాలు భరించలేను. ఎన్నో సన్మానాలు చేయించుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కాళ్ళకు దండాలు పెట్టేవాళ్ళు సన్మానం చేసి. ఎన్నో బిరుదులు, సినిమా వాళ్ళు పొందిన బిరుదులన్నీ నేను నాటక రంగంలో పొందాను. కళా జ్యోత్స్న, కళా ఇదని అన్నీ అవార్డులు అప్పుకుని ఇంత బతికి ఇప్పుడు దేవుని ఇంత కట్టి మా జాతకం తిరిగేసి ఇన్ని అవమానాలు ఎందుకమ్మా భరించడం? ఆ అమ్మాయిని ఎట్లా చంపేదమ్మా? అది చేతగాక ఈ అవమానాలు భరిస్తున్నారమ్మా. నాకెవరు సాయం చేయకపోయినా సరే నా మీద పగబట్టి ఇలాంటి అవమానాలు పాలు చేయొద్దు తల్లి, మా మీద పగ. మాము విష్ణు గారిని అడుగుతున్నాను, పట్టించుకోరా నాయన, ఎవరైనా చెప్పేసి నమ్మేస్తాను కా మీరు ప్రెసిడెంట్ అయింది. ఇక పొద్దున్న సెల్లో చూశాను, జైలు పంపించకపోతే అని జ్యోతిష్కుడు ఎవరో ఏదో అన్నాడని నాగ చైతన్య వాళ్ళ మీద ఏంటో నాకు సరిగ్గా మ్యాటర్ తెలియదు, క్షమించండి. జైలు పంపించకపోతే నేను మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ని కాదు అన్నాడు మంచు విష్ణు గారు. నాయన ఒక ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకోవటం తప్ప అవమానాలు భరించలేక అంటే పట్టించుకోలే.
ఏం జరిగిందని. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నాకు ఫోన్ చేసి తిట్టండి, కొట్టండి కావాలంటే, మీకున్న పలుకుబడి ఉపయోగించి, కాపాడలేకపోయినా కనిపించకపోయినా చంపించండి. కానీ తెలుసుకోవాలి కదా, నేను చేసిన తప్పేంటి చెప్పాలి కదా, పట్టించుకోరా మీరు అని అడగాలని ఉంది. కానీ నాకు కాళ్ళు లేవు, నేను మా మూవీ ఆఫీస్కి వెళ్ళి అడగలేను. అది అంతకంటే ఇంక నన్ను అడగద్దమ్మా. పేర్లు అందరికి నా మీద ఎవరు పగ పెంచుకోకుండా ఉంటే చాలు, నాకు ఎవరు హెల్ప్ చేయకపోయినా పర్లే. ఇంతసేపు శ్యామల గారు మాట్లాడుతున్నా నాకైతే మాట్లాడడానికి కూడా మాటలేమి నేను తప్పు చేస్తే క్షమించండి, కానీ నా మీద అపనిందలు వేయకండి. సో తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. అమ్మ బ్రతుకుంటే చాలు అని కూతురు అనుకుంటే, కూతురు బ్రతుకుంటే చాలు తనే లేకపోతే నేను ఎందుకని ఒక తల్లి ఆవేదన, ఒక తల్లి బాధ. సో ఒక కళాకారిణి 50 సంవత్సరాలు నాటక రంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు ఉండొచ్చు, ఇంత పెద్ద ఆమె. సో శ్యామల గారు చెబుతున్న మాటల ప్రకారం నేను అనని మాటలు, కాదు అన్న మాటలు నా మీద నిందలుగా వేస్తే నేను ఏం చేయగలను అని ఒక్కటే ఆమె ప్రశ్నిస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అన్నారు అనలేదు ఇవన్నీ పక్కన పెడితే అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారండి ఆమె. మన తల్లిదండ్రులు ఈ పరిస్థితుల్లో ఉంటే మనం చూడగలుగుతామా? ఈరోజు శ్యామల గారు అడుగుతుంటుంటే మన దగ్గర సమాధానం కూడా లేదు. ఎందుకంటే నిజంగా మనం చూస్తున్నాం, కాళ్ళు పని చేయట్లేదు, నడవలేని పరిస్థితి, వాష్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ కూతురు అయితే వచ్చిన దగ్గర నుంచి పాపం ఏడుస్తూనే ఉన్నారు. అమ్మ బాగుంటే చాలా అని తను అంటారు, కూతురు బాగుంటే చాలని తినంటారు. కెమెరా ముందు అర్థిస్తున్నారు, నేను అడుక్కుంటున్నాను నాకు హెల్ప్ చేయండి అని. నాకు తెలిసి ఏ తల్లిదండ్రులకి ఇలాంటి కష్టం, ఇలాంటి బాధ రాకూడదు. కాకపోతే నా వయసు అయిపోయింది, షూటింగ్కి వెళ్ళి కష్టపడే ఓపిక కూడా లేదు. అందరూ నన్ను తప్పుగా అనుకున్నా సరే నా కూతురిని బతికించుకోవాలి, నా కూతురికి ఆపరేషన్ చేయాలి, ఫిజియోథెరపీ చేయించాలి, నాకు మందులు కావాలి, నేను అడుక్కుంటున్నా అని చెబుతున్నారండి. సో ఈ వీడియో చూసిన తర్వాత శ్యామల గారు అదన్నారు, ఇదన్నారు, ఇలా చేశారు, అలా చేశారు, ఇవన్నీ పక్కన పెడితే మానవతా దృక్పథం ఒకటి ఉంటుంది, మనసు ఉంటుంది మనకు. ఏది ఏమైనా కావచ్చు, కానీ నిజంగా అయితే ఆమె కష్టంలో అయితే ఉన్నారు కదా. సో ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. ఫోన్పే ఉందమ్మా మీకు? ఫోన్పే లేదమ్మా, అకౌంట్ ఒకటే ఉంది. సో అకౌంట్ డీటెయిల్స్ కింద ఇస్తామండి. ఎవరైనా సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నేరుగా బ్యాంక్ అకౌంట్కే హెల్ప్ చేయండి, మనీ పంపించండి. ఇక్కడ ఉండడానికి నడవలేని పరిస్థితి ఉన్నది కాబట్టి లేచిన దగ్గర నుంచి కాస్త ఫుడ్ పెట్టడానికి, వీళ్ళను కొంచెం శుభ్రంగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ముందు శుభ్రంగా ఉండాలి, రైట్? కొంచెం శుభ్రంగా వీళ్ళకి కొంచెం స్నానం చేయించి కొంచెం శుభ్రమైన బట్టలు వేయడానికి ఒక హెల్పర్ కావాలి. సో వాళ్ళు ఊరికే వచ్చే పరిస్థితులు కూడా లేవు. సో ఓన్లీ ఇది కట్టడానికి దానికి 30,000 తీసుకుంటున్నారు, మందులు అవుతున్నాయి, అండ్ వాళ్ళ పాప ఫిజియోథెరపీకి అవసరం ఉండింది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరు చూసినా సరే శ్యామల గారు అదన్నారు, ఇదన్నారు, ఈ విషయాల గురించి అయితే నేనేం మాట్లాడట్లేదండి ఇండస్ట్రీలో ఉండి. ఎందుకంటే అంత పెద్ద ఆమె చేతులు జోడించి నన్ను క్షమించండి అని అడిగారు. క్షమాపణకు మించి ఒకవేళ క్షమించండి అని అడిగారంటే తప్పులు చేసింది క్షమించమన్నారని అనుకుంటారమ్మా. కాదు, నేనే తప్పు చేయలేదు, నా మీద పగబట్టద్దని కోరుకుంటున్నాను. నేను చేయలేదు, అవన్నీ అబద్ధాలు, రూమర్లు. భగవంతుడు క్షమించడు. మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఈ ఛానల్ ఇష్టమైతే ఇంకో ఛానల్ మార్చుకొని చూస్తాం. భగవంతుడు ఒక్కటే ఛానల్ ఉంది, లైవ్లో చూస్తూనే ఉంటాడు అందరినీ. ఎవరు ఏం మాట్లాడినా ఆయన మాటలు నేను అది నేను క్షమించమంటే నేను తప్పు చేశాను క్షమించమన్నాను కాదు, తీసుకోవద్దు. ఆయన ఏమి చేయలేదు, అంత ధైర్యం పాప అనేసి అనలేదు అనడానికి. నాకు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, సాయి ధర్మ తేజం వీళ్ళని నాకు సాయం చేసిన వాళ్ళని తిట్టే అంత నీచిరాన్ని కాదు. బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాను, మేము బ్రాహ్మణ్సే అంటాను నేను. మా కులం మీ కులం మేము చెప్పుకోరా? అంటే ఇద్దరికి ఇంత చిన్న గ్లాసు బియ్యం అయితే చాలు, కాకపోతే 3 కేజీల కుక్కర్ నేను ఏం చేసుకోగలను? అది ఆ ఒక్క మాట, అది దాని కోపం ఎందుకు?
నిజం తెలుసుకోవాలి కదా. ఇంత పెద్ద కుక్కర్లో ఒక పావు కిలో బియ్యం పడేస్తే ఎట్టా అడుక్కుపోదు. అది ఇంకో మహానుభావుడు పట్టుకెళ్ళిపోయాడు. అస్సలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోలేదండి. 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళ అకౌంట్ నెంబర్ పేరు పెట్టుకున్నారు. అవి అడిగితే ఇప్పుడు వాళ్ళు ఎంత నిందలు వేశారా. 5-6 లక్షలు చాలా బ్రతిమలాడితే ఇచ్చారు. ఇప్పుడు మీకు కింద ఏదైతే అకౌంట్ నంబర్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయో అది డైరెక్ట్ గా శ్యామల గారి అకౌంట్ నంబరే. మధ్యవర్తులు ఎవ్వరు ఇచ్చి అవమానాలు భరించలేనమ్మా నేను. నాకు ఎవరు హెల్ప్ చేసినా నేను కృతజ్ఞతగా ఉంటాను, కానీ అవమానాలు భరించలేను. ఈ హెల్ప్ తక్కువ, అవమానాలు ఎక్కువ. ఇవి భరించలేను. ఇంటర్వ్యూలు లేకపోతే నన్ను ధైర్యం వస్తుంది మాకు చచ్చిపోవటానికి. ఆ మాట మీరు అనకండి శ్యామల గారు. సాయిధర్మరాజు గారు 1 లక్ష రూపాయలు ఇస్తే 2 నెలలు బతుకుతాం. 30,000 ఓల్డ్ ఏజ్ హోమ్ కడతాం. 10,000 మందులకి అయిపోతాయి. 10 క్యాబ్లో వెళ్ళి మేమే కొనుక్కోవాలి. ఇక్కడ ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు. డైపర్ చూసారుగా ఎంత దూరం ఉందో టౌన్కి. ఒక పల్లెటూరు వచ్చామండి. చాలా తక్కువ. సిటీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో టౌన్లో ఉండాలంటే 40,000 50,000 ఓల్డ్ ఏజ్ హోమ్కి. నెలకి అంత కట్టలేను కదా నెల. ఎవరైనా మామూలు జనాలు స్పందించి 10,000 5,000 ఆగమ్మా 10,000 5,000 పంపి ఇప్పుడు దుబాయ్ అయిన 15,000 పంపించారు. ఒక ఆవిడ ప్రకాశం జిల్లాట, ఆవిడ ఇంటర్వ్యూ చూసి ఏడ్చానమ్మా నేను. నా కొడుకులు వెళ్ళగొట్టి నాకు ఇల్లు అమ్మేసి డబ్బులు తీసుకొని నన్ను వదిలేశారు, చూడలేదు. ఈ పెన్షన్ డబ్బులు మీద బతుకుతున్నా, మీకు 10,000 పంపిస్తాను, మీకు అంతా ఇంత పంపిస్తానమ్మా. ఏడ్చింది ఆవిడ ఫోన్లో. మీ బాధ చూసి నాకు చాలా ఇదైందమ్మా అని ఏడిస్తే, అమ్మ మీరు ఏడవచ్చిన మీరు పంపించొద్దు నాకు డబ్బులు, మీరు పంపించే డబ్బులతో అన్నం తింటే నాకు మనశ్శాంతి ఉండదు, వద్దమ్మా పెన్షన్ డబ్బులు తీసి పంపిస్తానని ఫోన్ చేసింది ఒక ఆవిడ. ప్రకాశం జిల్లా ఏదో ఊరు గుర్తురాల, సరిగ్గా వినపడ్డా ఫోన్లో. అంటే నేను వద్దమ్మా పంపించొద్దు, ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టుకోలేను అంటే పంపించింది ఆవిడ 10,000. వద్దని చెప్పాను, అయినా వినకుండా పంపించింది. పెన్షన్ డబ్బుల్లో నుండి మరి 10,000 5,000 సహాయం చేసే పుణ్యాత్ములకు వాళ్ళకి పాదాభివందనం. కానీ నేను ఒక నెల ఓల్డ్ ఏజ్ హోమ్ రెంట్ కూడా కట్టలేను. ఏ రామచరణ మహేష్ బాబు తలుచుకొని ఎక్కువ మనీ ఇస్తే అమ్మాయికి ట్రీట్మెంట్ అవుతుంది, నాకు ట్రీట్మెంట్ అవుతుంది. వాళ్ళకి దృష్టికి ఈ వీడియోలు వెళ్ళవు, సెల్లో వస్తాయి యూట్యూబ్లో. ఆ సెల్లో వాళ్ళు చూసుకునే తీరుబడి కానీ ఓపిక కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళు తలుచుకుంటేనే ఏ ప్రభాస్, ఏ మహేష్ బాబు, రామ్ చరణ్ ఇట్లాంటి వాళ్ళు తలుచుకుంటే ఎక్కువ సహాయం చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది. మామూలు జనాలు అంత ఇవ్వలేరు కదమ్మా. సహృదయంతో ప్రేమతో అభిమానంగా నా కష్టాలు విని తట్టుకోలేక సాయం చేస్తున్నారు చాలామంది. ఇండస్ట్రీ తలుచుకుంటే అందరూ అదే అంటే మీ చేతగారితో చెప్పండి, నేను వెళ్ళి అందరి దగ్గర వసూలు చేస్తానన్నాడు ఒక ఆయన. వాళ్ళు తలుచుకుంటే నాలాంటి వాళ్ళని 10 మందిని బతికించగలరు. వాళ్ళ దృష్టికి వెళ్ళవు ఈ విషయాలు, ఎవరు చెప్పరు వాళ్ళకి. అది నేను అది బాధపడుతున్నా. శ్యామల గారు ఉన్న పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి. కింద అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, డైరెక్ట్గా అది శ్యామల గారి నంబరే. ఎవరైనా సహాయం చేయాలనుకున్న దాతలు ఎవరైనా ఉంటే నేరుగా అకౌంట్ నెంబర్కే మీరు మనీ పంపించవచ్చు. శ్యామల గారు, మీకున్న కష్టానికి లేకపోతే మీరున్న ఇబ్బందికి పెద్ద అమౌంట్ అని అయితే నేను చెప్పలేనండి. కాకపోతే ఏదో చాలా చిన్న సాయం. సో మేము ఇక్కడ మిమ్మల్ని చూడగానే మేము ఎవరైతే తెలుగు పాపులర్ ఎండి ఉంటారో పవన్ గారికి ఫోన్ చేసి, సరే ఇక్కడ పావలా శ్యామల గారు ఉన్నారండి, మేము మాట్లాడుతున్నాము అంటే ఆయన పంపించారు. పెద్ద అమౌంట్ అని నేను చెప్పలేను, మీ అవసరాలన్నీ తీరుస్తుందని కూడా నేను అనలేను. కానీ మేం చేయగలిగినంత చిన్న సాయం అండి. అమ్మా చిన్న సాయమా పెద్ద సాయమా నాకు తెలియదు. ఒంటరిగా నేను నా బిడ్డ ఎట్లా చచ్చిపోవాలి, ఈ బతకలేమని ఎంతో దిగులుగా ఎవరన్నా వచ్చి పలకరిస్తే బాగుండు అని అధైర్యంగా ఉన్నాను. ఆ పరిస్థితిలో మీరు వచ్చి
ఇంత దూరం వచ్చి పలకరించడమే ఒక వరంగా భావిస్తున్నా, అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఆ సాయం విలువ నేనేం చెప్పలేను. అది 10 రూపాయలు అవని 10 లక్షలైనా సరే నేను వాటిని గురించి ఆలోచించనమ్మా. మీరు వచ్చి నన్ను పలకరించి శ్రమపడ్డారు చూడండి, ఎత్తుక్కొని ఇంత దూరం. దాని విలువ నేను చెప్పలేనమ్మా. ₹1,00,00,000 అంటే అందరూ ఇప్పుడు ₹100 కింద లెక్క. ఇప్పుడు ప్రపంచం అలా మారిపోయింది. ఇండస్ట్రీ తలుచుకుంటే నాలాంటి వాళ్ళని 10 మందిని పోషిస్తారు. ఇది చిన్న సాయం అనుకోను నేను. మానసిక ధైర్యం ఇచ్చారు మీరు, నాకు వచ్చి మాట్లాడి ధైర్యం చెప్పారు చూడండి. ఈ మానసిక ధైర్యానికి విలువ కట్టను నేను. చాలా విలువైన సహాయం. నేను నా బిడ్డ ఇంకా కొన్నాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు తీసుకోవాలని. అలా ఇప్పుడు అనకండి. మా అమ్మాయి భయం ఏంటంటే ఆత్మహత్య చేసుకుంటే దేవుడు అవును, మిగతా జీవితం అంతా దయ్యాలు ప్రేతాత్మలుగా ఆహాకారాలు తెస్తూ తిరుగుతున్నారని ఎవరో చెప్తే విని అదే భయం మా అమ్మాయికి. బలవంతాన్ని కానీ చచ్చిపోయి ఎప్పుడు అలా అనుకోకూడదండి. అదే ఇంకా అనుకో. ఇప్పుడు ఎంతవరకు భరించలేనమ్మా. దేవుడు సాయంతోనే వచ్చారు కదా. రేపన్న రోజు అనే ఒక ఆశ కంపల్సరిగా మనిషికి ఉండాలి. మనం చివరి ఊపిరి దేవుడు తీసుకునేంత వరకు అదే ఆశతో మనం బతకాలండి. చిన్న సాయం అనుకోకండి. దాని విలువ నేను కట్టలేను. ఇప్పుడు ఆ దుబాయ్ ఆయన తన్నారని చెప్పుకోవట్లా నేను. ఆయన ఎంత ధైర్యం చెప్పారమ్మా, మీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని. ఏమని ఫోన్ చేస్తాం చెప్పండి. ఆయన ఔదర్యాన్ని అంత మాట అన్నారు చాలు అనుకుంటా. అలాగే మీ సాయం చిన్నదని నేను, అందులో ఎంత విలువైన ఉందో నాకు తెలియదు. కానీ మీరు వచ్చిన శ్రమ పడ్డదానికి నేను విలువ కట్టలేను. మీ సహృదయాన్ని మీరు అలా అనకండి. పెద్దవారు మీరు అలా నమస్కారాలు చెప్పకండి చిన్నపిల్లలకి. మీలాంటి వాళ్ళని గౌరవించుకోవడము, ఇంత దూరం రావడానికి, ఇంత దూరం వచ్చి మీతో మాట్లాడడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. నేను అలాగే మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ధైర్యం ఇచ్చారు. ఎంత దూరమైనా వస్తాం. మీలాంటి కళాకారులు ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, మీతో కొద్దిసేపు మాట్లాడడమే చాలా సంతోషం మాకు. కాకపోతే ఇది మొత్తం మీ కష్టాన్ని తీర్చుతుంది చెప్పుకొని మరి ఛానల్లో వేసుకోండి, తప్పులేదు. మీ ఇష్టం, మీ సంస్కారం. అదే చెప్తాను. అదిగో సాయి ధర్మ తేజ్ గారు ₹1,00,000 పంపించారు. వాళ్ళు వేసిన వాళ్ళు 5 లక్షలని వేశారు. అలాగే మీరు ఒక 20 లక్షలు ఇచ్చామని వేసుకోండి. నాకేం నష్టం లేదు, నేను నవ్వుకుంటాను. కానీ చూసిన వాళ్ళు మనం సాయం చేయక్కర్లేదు. వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు అనుకుంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఏదంటే మీరు ఏదైతే భరించారో నాకు అర్థమైంది. నేను అందుకే మీకు చెప్తా చూడండి, కెమెరా ముందుగా నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీరు పడ్డ కష్టం వల్ల బాధతో మీరు మాట్లాడుతున్నారని నేను అర్థం చేసుకుంటానండి. ఇది మీ కష్టాన్ని తీర్చలేదు, మీ అవసరాలన్నీ తీర్చలేదు. కానీ మీ టీ ఖర్చులకు, మీరు కాసేపు సరదాగా ఉన్నప్పుడు 4 బిస్కెట్లు తినడానికి ఎంత ఖర్చు అవుతుంది? చాలా తక్కువ ఖర్చు కదా. అందుకు మాత్రమే మీ ఈ విలువ నేను కట్టలేను, నేను కట్టను. మీ ఆప్యాయత, మీరు వచ్చి మాకు మానసిక ధైర్యం ఇచ్చారు. ఇది ₹1,00,00,000 విలువగా నేను భావిస్తాను తల్లి. అంతకంటే నేను ఇంకేమి చెప్పలేను. అలా మీ నన్ను అర్థం చేసుకోండి. మీరు అలా నమస్కారం, నేను వాళ్ళు ఎవరైనా ఇచ్చిన డబ్బు గురించి ఆలోచించి మీరు నమస్కారం పెట్టకూడదు, మీరు ఆశీర్వదించాలి. కాదమ్మా, నేను ఎంత ఇచ్చారని వాళ్ళ విలువగా, డబ్బు విలువ గురించి ఆలోచన. ఎవరికి మీలాంటి పరిస్థితి రావాలి అని మనసు అంటే ఎవరికి రాకూడదు. ఎవరైతే ఇంతటి కష్టంలో ఆర్టిస్టులకు అసలు రాకూడదమ్మా. వెల్ నోటెడ్ ఆర్టిస్టులు ఇంతకంటే కష్టాలు పడే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ అవి పబ్లిక్ అవ్వవు కదా. శ్యామల గారు ఇప్పుడు ఏదైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదని కోరుకుందామండి. సో ఇప్పుడు చాలా అవసరంలో ఉన్నారు. చాలా ఒక రకంగా చెప్పాలనంటే డబ్బులు లేనిదే రోజు గడవని పరిస్థితి. కనీసము కొంచెం శుభ్రమైన ఆహారం పెట్టడానికి కావచ్చు, శుభ్రం చేయడానికి కావచ్చు, ఎవరో ఒకరు ఉండాలి. పూటకి 8 టాబ్లెట్లు అమ్మా. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 24 టాబ్లెట్లు వేసుకుంటున్నాను. మరి దాని తగ్గ ఆహారం తినకపోతే ఈ రియాక్షన్ వచ్చి కడుపులో మంట, వణుకు,
ఇవి తగ్గదు. ఓల్డ్ ఏజ్ హోమ్లో అంత మంచి ఆహారం ఇప్పుడు పని చేసే ఓపిక కూడా లేదు కాబట్టి. సో ముఖ్యంగా ఇక్కడ ఉండడానికి, వీళ్ళను చూసుకోవడానికి, ఇక్కడ ఇది ఒక రేకుల షెడ్ అండి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఉండడానికే వీళ్ళు 30,000 ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా సిటీకి చాలా దూరంగా ఉన్న ప్రదేశం ఇది. ఒకటి సిటీలో ఉండాలంటే 50-60 వేలు అడుగుతున్నారు అని కూడా బాధతో ఉన్నారు కాబట్టి. కింద మీకు వాళ్ళు ఇవ్వమంటున్నారమ్మండి. మీ వీడియో చూసాం, మీరే అందరినీ సాయం చేయమని అడుక్కుంటున్నారు. మీ మీద ఎన్నో రూములు ఉన్నాయి, ఎన్నో అపనందులు ఇస్తున్నారు. ఆవిడ ఎవరో మిమ్మల్ని వదలదు, ఆవిడ మిమ్మల్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా మిమ్మల్ని ఎట్లా చేర్చుకోమని అడుగుతున్నారు. అండ్ నేను ఇప్పుడు ఎవరితో ఫైటింగ్ చేయగలను? ఇప్పుడు ఎవరు రానివ్వట్లేదు కూడా లోపలికి. ఒక లోపలికి కాదు, కట్టలేదు. మీరు వీడియోలు ఇచ్చుకొని సాయం చేయమని అందరిని అడిగితే మాకు ఏం కడతారు మీరు అని అడుగుతున్నారు. వీడియోల వల్ల నాకు కలిగిన అదృష్టం ఇది. హోమ్లో వాళ్ళు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపించండి, ముందు 50,000 అడ్వాన్స్ ఇవ్వగలరా, ఇవ్వండి, మా ఓల్డ్ ఏజ్ హోమ్లో తెచ్చుకుంటామని అడుగుతున్నారు డైరెక్ట్గా. వద్దు బాబాయ్, పావులా శ్యామల గారు వద్దు, ఆవిడ కట్టలేదు, ఆవిడకి డబ్బు లేవు, ఆవిడ అడుక్కుంటున్నాను. ఇది నాకు జరిగిన ఉపకారం. వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చుకొని ఎందుకు ఇవ్వాలని ఇంటర్వ్యూలు చెప్పండి? ఎవరు హెల్ప్ చేయనప్పుడు ఒకళ్ళిద్దరు జారిపడి 5,000 10,000 ఇస్తే జీవితం గడవదు. మరి ఇంకా ఆత్మహత్య చేసుకోవడం ఇంకేముంది? ఆ మాట అనకండి. ఏ మాట అనమంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నది ఓల్డ్ ఏజ్ హోమ్ ఫోన్ చేసి, ఏమండి ఇట్లా ఇద్దరం నల్లవాళ్ళని తల్లి కూతురు ఒక రూమ్ ఇస్తారా, మాకు ఎంత కట్టాలి అని అడిగితే మీరు కట్టలేదమ్మా, మీ వీడియో చూసాం మేము, మీరే అడుక్కుంటున్నారు, మీకెవరు సాయం చేయట్లేదు, మీకు ఎట్లా ఇవ్వం రూమ్ అని అడుగుతున్నారు. ఇంతకంటే అవమానం ఉంటుందా చెప్పండి? ₹1,00,000 5 లక్షలు. ఇంకోటి ఏంటి, ఎవరి దగ్గరైనా అమ్మ ఈ నెల కట్టకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండనివ్వరు నాయన, నీకు ఎలా వాళ్ళ తీరుస్తాను నేను, మన ఇంటర్వ్యూ ఇచ్చాను, ఆ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా సహాయం చేస్తారు ఇస్తాను అని అప్పు చేసి కొంతమంది దగ్గర. సాయితేజ గారు 5 లక్షలు ఇచ్చారని చెప్పగానే ఫోన్లు, ఒకటే ఫోన్లు, అమ్మ మీకు 5 లక్షలు వచ్చినా మా అప్పు ఎందుకు తీర్చరు, మా డబ్బులు ఎందుకు ఇవ్వరు, మీ మీద నమ్మకం కొద్ది 20,000 ఇచ్చాం, 30,000 ఇచ్చాం, ఇచ్చేయండి అని బిగుతున్నారు వాళ్ళు పబ్లిక్లో చూసి. అమ్మ అదంతా ఒట్టిదమ్మా, ₹1,00,000 ఇచ్చారు, 2 నెలలు ఇంట్రెస్ట్ కట్టాలా అని చెప్పలేకపోతున్నానమ్మా. ఈ అవమానం భరించడానికి చచ్చిపోవాలనిపిస్తుంది తల్లి. బతకలేక చచ్చిపోవాలనుకున్నాం, ఇప్పుడు ఈ అవమానం భరించలేము. నా మీద పగబట్టద్దు తల్లులారా, ఎందుకు ఇలా రూమర్లు, ఈ బాధ భరించలేక హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆ మాట అనకండి అమ్మ. మరి మీరు చెప్పండి, ఎట్లా మాట్లాడమంటారు మీరు చెప్పండి. ఇది పరిస్థితి. కొంచెం నా తరఫున మీరు మాట్లాడి, నేను నా పరిస్థితిలో మీరు ఏం మాట్లాడతారో చెప్పండి, నేనేం తప్పు చేశానో చెప్పండి. ఆర్టిస్ట్గా ఎవరంత ఇష్టం అంత అబ్బా బాగా చెప్పారమ్మా, మీకు మేము చెప్పాలా, డైలాగ్ ఎట్లా చెప్పాలో చెప్పండి డైరెక్ట్గా, మోస్ట్ ఆడియన్స్ గారు మా అమ్మాయి తిడుతుంది, నువ్వు ఎంత పెద్ద సన్మానాలు చేయించుకొని ప్రెస్ వాళ్ళ దగ్గర చెప్పండి సార్ అనబట్టే వాళ్ళు డబ్బులు కొడుతున్నారు, ఎందుకు నువ్వు అట్లా చేతులు నడుచుకొని నేళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అని తిడుతుంది మా అమ్మాయి. నేను ఎప్పుడు కూడా డైరెక్టర్కి విలువ ఇస్తా, ప్రొడ్యూసర్కి విలువ ఇచ్చి సార్ చెప్పండి సార్ డైలాగ్ ఎలా చెప్పాలో చెప్పండి అంటారు ఎప్పటికీ, ప్రతి సీన్కి కూడా. ఊరుకుండా అమ్మ మీకు మేము చెప్పటం ఏంటి, మీకు తెలుసులో చెప్పండి అనేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అంత విలువ ఇచ్చారు. అందరికీ నమస్కారం. చాలామంది సాయం చేశారు, కానీ భగవంతుడు పావుల శ్యామల నిక్నేమ్ వచ్చింది, కానీ సౌకర్యానికి సుత్తి వేలు అంటే సినిమాలు అందరూ చూస్తారు కాబట్టి ఆ నిక్నేములు వాళ్ళకి తెలుస్తుంది. నాటక రంగం చిన్నది, ఎక్కువ మంది చూడు. ఇప్పుడు అసలు అందరూ మర్చిపోయారు. ఈ టీవీ సీరియల్స్ వచ్చాక సెల్లులోనే సీరియల్స్ ఇస్తున్నారు, సెల్లులోనే సినిమాలు చూస్తున్నారు. టైం మారిపోయింది. భయంకరమైన నిజాలు చూస్తున్నాం బయట. మీకు తెలియదే ఉంది. 3 నెలల పిల్లని 6 నెలల పిల్లని పాడు చేస్తున్నారు. చదువుతుంటే ప్రాణం ఇంత మారిపోయిందా కాలం అనిపిస్తుంది. శ్యామల గారు, నాకు అర్థమైంది మీరు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వనన్నారు అని. ఇవ్వనంటున్నారేంటి, మాట్లాడితే కొద్దిసేపు బాగుంటుంది కదా అనిపించింది, కానీ మీరు మాట్లాడాక మీ వేదన, మీ బాధ అర్థమవుతుందండి. మాట్లాడలేము. అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల
జరిగే ఉపకారం కన్నా కన్నా నష్టమే అపకారం ఎక్కువగా ఉంది అపకారం నాకు. ఎక్కువగా ఉంది కాబట్టి అని ఇంటర్వ్యూస్ కూడా ఏమన్నారు చాలా మళ్ళీ చెప్తున్నాను చాలా బ్రతిమలాడితే అప్పుడు ఇచ్చారు బట్ అమ్మ మీరు దేవుడు బతిలాడని అనుకోకండి, మీరు గొప్పవారు కాబట్టి ఇంకా మీరు అలా అడిగారు. మీరు అట్లా అడగరమ్మా, చెప్పకండి. ఇంకెవరు అడగరమ్మా, ఇంటర్వ్యూ అడగరు. నువ్వు ఎందుకు ఇంకా బతుకున్నావు అని అడుగుతారు, కానీ మీరు కాబట్టి అడిగారు. తప్పు తప్పు అట్లా ఇప్పుడు అన్ని వీడియోలు చూశారు, అన్నింటిలో ఏడుస్తూనే ఉన్నా, అన్నింటిలో కష్టాలు చెప్పుకున్నా. ఆరిపోయింది గ్రామ పండుగ అట్లాగా, అదే బెటర్. ఇంకా కొత్త మ్యాటర్ నా దగ్గర ఏం లేదు. నేను హ్యాపీగా ఉన్నా. 10 లక్షలు మహేష్ బాబు పంపించాడు, 20 లక్షలు రామ్ చరణ్ పంపించాడు. నేను నాకు నా బిడ్డ ట్రీట్మెంట్ చేసుకుని ఆగున్నామని చెప్పలేను కదా. పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, దానివల్ల కష్టాలు తీయని చెప్పే అవకాశం నాకు లేదు. ఇదే ప్రతి ఇంటర్వ్యూలో ఇవ్వటం ఎందుకు చివరిగా waste ఏం కదా. చెప్తారు ప్రేక్షకులకి ఏమన్నా చెప్తారా నేను మీరు చెప్పండి, ఏం చెప్తే బాగుంటుందో నాకు కొంచెం నాకు సలహా ఇవ్వండి. నాకు తోచట్లేదు ఏం చెప్పాలో. మీరేమీ చెప్పక్కర్లేదు ఎంత మీ పెద్ద పరిస్థితి artist ఎవరైతే అయ్యా. చూస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నారు అమ్మా నువ్వు కాబట్టి చెప్పమ్మా, మీరు చెప్పండి, నాకు ఐడియా ఇవ్వండి. ఏం చెప్తే ప్రేక్షకుల మనసు కదిలిస్తారో, ఏం చెబితే ఇండస్ట్రీ కదిలిపోతుందో, ఏం చెబితే ఎవరి మనసు కదులుతుందో, ఎవరు మమ్మల్ని కాపాడుతారో, ఎవరు మాకు ఆత్మహత్య చేసుకోకుండా రక్షిస్తారో మీరు చెప్పండి. మీరు చెప్పినట్టే నేను చెప్తాను. ఏం చెప్తే ఎవరి మనసు కదులుతుందో చెప్పండి. ఏం చెప్పాలో చెప్పండి, మీరే చెప్పండి. నా నాలెడ్జ్ పోయింది, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పనికి రావట్లే, నా టాలెంట్ పనికి రావట్లే, నా సీనియారిటీ పనికి రావట్లే, 50 ఏళ్ళు నా అవార్డులు పనికి రావట్లే. మీరు చెప్పినట్టు చెప్తాను. చెప్పండి, ఏం చెప్తే ఎవరి మనసు కలుగుతుంది, ఏం చెప్తే ఇది పెద్దవాళ్ళ దృష్టికి వెళ్తుంది నా కష్టం, ఏం చెప్తే నేను ఇంత నరకం అనుభవిస్తున్నాను, నీ బాధ భరించలేకపోతున్నాను, నీ జీవితం వద్దు, నా బిడ్డ రోజు ఏడుస్తుంది, నాకు వద్దమ్మా ఈ జీవితం, నేను ఈ జీవితం జీవించలేదమ్మా, నేను చచ్చిపోతాను, దేవుడా నన్ను చంపేసేయని నా బిడ్డ రోజు ఏడుస్తుంది. ఆ మాటలు విని భరించలేకపోతున్నాను. కాళ్ళు లేదు, కాళ్ళు నొప్పి, ట్రీట్మెంట్ లేక నేను భరించలేనమ్మా, ఈ బతుకు నాకు వద్దమ్మా, నేను చచ్చిపోతానమ్మా అని సో ఏడిస్తే మాటల్లో చెప్పలేని బాధ ఏం శ్యామల గారికి చెప్పను? ఉంది కాబట్టి సో ఏం చెప్తే ఎవరి మనసు కలుగుతుందో మీరు చెప్పండి, నాకు అదే చెప్తాను నేను. ఎవరైతే వీడియో చూస్తున్నారో మా ఎక్కడైతే శ్యామల గారు ఉన్నారో అక్కడ ప్లేస్కే మేము వచ్చి ఉన్నామండి. సో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా రియాలిటీ. నిజంగానే అన్ని లక్షల సాయం నేను పొందుకుని ఉంటే ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కూడా కాదు అని చెప్తున్నారు. ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైనా సహాయం చేస్తే ఈ కష్టం నుంచి నేను బయటపడగలుగుతాను, నా కూతురికి కార్డులు వస్తే చాలు ఏదో ఒక పని చేసుకుని బతకగలుగుతుంది అంటున్నారు. వాళ్ళ కూతురు మా అమ్మ బాగుపడితే చాలు అంటారు. మమ్మ లేకుండా నేను బతకను, నేను ఎందుకమ్మా జ్యూస్ తాగాను, యాపిల్ తెప్పించుకున్నాను, జ్యూస్ వేస్తే నువ్వు తాగమ్మా, నేను బతికేం అత్యంత చేస్తాను, దయనీయమైన నువ్వు లేకపోతే నేను బతికి ప్రయోజనం ఏముందంటది. అమ్మ నీ కాళ్ళు వచ్చి నీ పని నువ్వు చేసుకుంటే ఎట్టన్నా బతుకుతావమ్మా, నా ప్రాణం పోతే ఎవరు కాపాడుతారు నేను. సో ఇద్దరు తల్లి కూతుర్లు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం మంచం దిగాలన్నా ఎవరో ఒకరు సాయం ఉండాల్సిన పరిస్థితి. సో కింద నంబర్ ఇవ్వడం జరుగుతుంది, డైరెక్ట్గా పావలా శ్యామల గారి నంబరే అకౌంట్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సహాయం చేయాలనుకునే దాతలు అకౌంట్కి మీ నంబర్కి డబ్బులు పంపించగలరు, మనీ పంపించగలరు అని కూడా కోరుతున్నామండి. శ్యామల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నీకే మీకు ఓపిక లేకపోయింది అట్లా అనకండి ప్లీజ్, అలా అనకండి. నాకు ఈ స్థితిలో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, మీకేం లాభం లేదు, ఎంతమంది సాయం ఎందుకు. శ్యామల గారు ఖచ్చితంగా ఈ వీడియో చూసినప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్దలు కావచ్చు, లేకపోతే పెద్ద మనసు కలవారు కావచ్చు, మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా మనం ఆశ పెట్టుకోవాలండి, నమ్మకం పెట్టుకోవాలి. మీరు ఎట్లానూ దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుని రోజు కొలుస్తున్నారు, పూజిస్తున్నారు. ఆ దేవుడే ఎవరో ఒకరి మనసుని కరిగించి మీకున్న కష్టంలో నుంచి బయటపడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి కోలుకోవాలి. నెరవేర్చకపోయినా మీ కోరిక దేవుడు నెరవేర్చాలనుకో. దేవుడు నాకు లక్షాధికారిని అయిపోవాలి, కోట్లు రావాలంటే కంటే పక్క స్వర్ణ గారికి బోళ్ళు రావాలి, బాగుండాలని కోరుకుంటే కాపాడుతాడంట. తనకంటే ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటే
వాళ్ళని తప్పకుండా దేవుడు కాపాడుతాడు. అలాగే నేను మీ క్షేమం, మీ సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నాను. మాకు నమస్కారాలు పెట్టకూడదు, దీవించాలి. మీకు మంచి మనసుకు, మీ వయసుకు కాదు, మీకంటే పెద్దదాన్ని నేను ఒప్పుకుంటాను. మీరు యంగ్ కదా, అందంగా నేను ఒప్పుకుంటాను. మీరు చాలా అందంగా ఉన్నారు, మంచి మనసు ఉంది. మీ మీ మంచితనానికి నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్యామల గారు. ఇంత కష్టంలో మాట్లాడలేని టైంలో కూడా లేచి మాతో చాలాసేపు మాట్లాడారు, మీ కష్టం మాతో పంచుకున్నారు. ఇది వృధా పోదా అని ఆశిస్తున్నామండి, నమ్మకం పెట్టుకున్నామండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు, పెద్ద మనసున్న మనుషులను మీకు సహాయం చేయడానికి పంపిస్తారు. థ్యాంక్ యూ అండి. మరి ఏ లెక్కలు ఇస్తున్నారు 50,000? నాకు అస్సలు తెలియదు. డైరీ ఇవ్వడము, వాళ్ళ నంబర్స్ ఏమీ లేవా మీకు? వాళ్ళు కార్డు ఇవ్వలేదు, కార్డు ఇవ్వలేదా? బుక్ ఇవ్వలేదు. అసలు నా గురించి ఒక్క ఫోన్ కూడా ఎవరు చేయలే. ఆవేళ ఆవిడ మాట్లాడిన మాటలు, జరిగినది భగవంతుడి సాక్షిగా ఇంకా నా దగ్గర రుజువు లేదు నాకు. మా అమ్మాయికి మీరు ఇంత కష్టంలో ఉన్నప్పుడు డబ్బులు 6,000 వేస్తున్నారని మీరే చెబుతున్నారు కాబట్టి ఎవరితోనన్నా మాట్లాడొచ్చు కదా అని. ఎవరి నెంబర్ లేదు నా దగ్గర, ఎవరు ఇవ్వలేదు, బుక్ ఇవ్వలేదు. అసలు నేను మెంబర్ అయిన కార్డు ఇవ్వాలా, మెంబర్ అయిన కార్డు ఇవ్వాలా, పంపిస్తామని ఆవేళ వచ్చినప్పుడు చెప్పారు. కొండా సురేష్ గారట ఆయన, ఎవరు ఆయన ఇదివరకు సినిమా మ్యాగజైన్కి ఆయన తెలుసు నాకు. ఆయన నెంబరు లేదు నా దగ్గర. ఫోన్ చేస్తే 2 సార్లు తీయలే. ఇంకెవరి నెంబరు లేదు నా దగ్గర. శైలజ అని మూవీ ఆర్టిస్టు, ఆవిడ సీరియల్లో వేస్తుంటారు, ఆవిడ నెంబర్ ఉంది మరి వాట్సాప్లో. ఆవిడకి 10 సార్లు చేశా. ఒకసారి తీసింది, తీయలేదు. ఒకసారి తీసామని నేను షూటింగ్లో ఉన్నాను అనేసి పెట్టేసింది. ఇంకా అసలు మాట కూడా మాట్లాడుకున్నా. తర్వాత మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఇంకోసారి చేశా, తీయలే. 2 సార్లు షూటింగ్లో ఉన్నానని చెప్పింది. ఇంకెవరి నెంబర్లు లేవు నా దగ్గర. ఆవిడ ఒక్క నెంబరే వాట్సాప్లో వచ్చింది, అది చూసి చేశాను. ఇక మాదాల రవి గారి నెంబర్ కూడా నా దగ్గర లేదు, డిలీట్ అయిపోయింది. ఎవరి నెంబర్ నాకు తెలియదు, ఎవరు ఏ పదవిలో ఉన్నారో నాకు తెలియదు. నాకెవరు ఫోన్ చేయలేదు. 6,000 మాత్రం ఎట్లా ఇస్తున్నారో నాకు తెలియదు. పెన్షన్ ఇస్తున్నారా? క్రమంగా ఇస్తున్నారండి 6,000. ఒక్కోసారి నా సెల్లుకి రావట్లే, మరి బ్యాంక్ వాళ్ళు తీయట్లేదు. ఏమన్నమ్మా ఇప్పుడు కొన్ని మన దాకా వచ్చినాయి, తర్వాత రాలేదు అని ఒకసారి చెప్తారు, వచ్చినాయని ఒకసారి చెప్తారు. ఇదివరకు పాత సీఎం గారు కేసీఆర్ గారు 10,000 పెన్షన్ ఇచ్చేవారు. కాంతారావు గారికి నాకు పెద్ద ఆర్టిస్ట్ అండి ఇలా ఉందంటే ఆవిడకి ప్రతి నెల గవర్నమెంట్ తరపు నుంచి కూడా మీకు ఎలాంటి సహాయం? గవర్నమెంట్ ఎలాంటి సహాయం లేదు. 10,000 మాత్రం కొన్నాళ్ళు పంపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, వృద్ధాప్య పింఛన్, ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఆయనకి. మేము అమ్మాయి కాళ్ళు లేవు, నాకు కాళ్ళు లేవు. క్యాబ్ బుక్ చేసుకొని నేను ఆఫీస్కి వెళ్తే రానిస్తారా నన్ను? ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను అందరినీ అదే అడుగుతున్నాను, ఇంటర్వ్యూ చేశాను. సీఎం గారు పరిచయం చేయండి, మమ్మల్ని తీసుకెళ్ళి ఇట్లా కార్లో ఉందండి, నడవలేదు, పెద్ద ఆర్టిస్టు ఇలాగని చెప్పి మీరు చెప్పండి. ఆయన ఏమన్నా పెద్ద సాయం సీఎం ఫండ్ రిలీజ్ నుంచి చేస్తే అమ్మాయి కాళ్ళు బాగు చేయించుకుంటానే. మాకు అంత శక్తి లేదమ్మా. మొన్న ఒకళ్ళు ఇంటర్వ్యూ అడిగితే ఇదే అడిగింది మా అమ్మాయి, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందా అమ్మ, సీఎంకి పరిచయం చేస్తారా మా అమ్మ గురించి అని అడిగింది. వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి రావడం మానేశారు. అంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ ఇవి కూడా ఇస్తున్నారు కదా. నేను వెళ్ళి అడగలేనమ్మా ఎవరి దగ్గరికి. నాకు దిల్రాజు గారు చాలా అభిమానంగా చూసాం నా పట్ల. ఇదివరకు ఒకసారి రాజా రవీంద్ర గారు చెప్పారు, రాజమండ్రిలో దిల్రాజు గారు సినిమా శతమానం భవత ఏదో సినిమాకి సరిగ్గా గుర్తులేదు. అప్పుడు ఆయనే ఫోన్ చేశారు నాకు, దిల్రాజు గారు. రాజా రవీంద్ర గారు చెప్పారట, శ్యామల గారు ఇట్లా ఇబ్బందులు ఉన్నారు, ఆఫర్స్ లేవు, వాళ్ళ అమ్మాయికి బాగాలేదు, పాప మంచి ఆర్టిస్ట్ ఆవిడ, స్టేజ్ ఆర్టిస్టు ఇలా అని చెప్తే ఆయన ఫోన్ చేశామ్మా దిల్రాజుని, రాజా రవీంద్ర చెప్పారు మీ గురించి, నేను నెలకు 15,000 పంపిస్తాను మీకు అని చెప్పి ఫోన్ చేశారు. అవన్నీ మేనేజర్కి చెప్తాను, వాళ్ళే పంపిస్తారు మీకు అని. పంపలా, ఒక్క నెల కూడా పంపలేదు. ఒక్క నెల కూడా పంపలా. ఒకసారి నేనే వెళ్ళా ఆఫీస్కి, వెళ్తే మేనేజర్ అంటే లోపల ఆయన బిజీగా ఉన్నారు, ఆయనతో మాట్లాడడానికి లేదు అని లోపలికి వెళ్ళి 50,000 ఇచ్చారని చెక్ రాసి ఇచ్చారు.
ఆయన ఏదో ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్, పెద్ద పర్సనల్గా వారితో నాకేం పరిచయం లేదు, కానీ నాకు ఆయన అంటే అభిమానం. ఒక 50,000 ఇచ్చారు అప్పుడు. ఇచ్చారు అప్పుడు, ఎప్పుడో చాలా రోజులు వేషం గురించి వెళ్ళాడు అట్లానికి వెళ్తే ఆయన మేనేజర్కి చెప్పి ఆవిడకి 50,000 చెక్ రాసి ఇవ్వండి అని చెప్పారట. మాట్లాడిన వాళ్ళు ఆయనతో. నేను క్యారెక్టర్ కోసం వచ్చానండి అడుగుదామని. ఆ తర్వాత ఈ రాజా రవీంద్ర చెప్తే నెలకు 15,000 పంపిస్తానన్నారు, కానీ పంపలేదు. 50,000 ఇచ్చారు. వాళ్ళ నెంబర్లో నేను మళ్ళీ ఆయన మీద నమ్మకంతో అదొక్కటే ఆశ ఉంది నాకు. ఆయన చాలా ఈ వ్యాపార సినిమాలు తీసినా మంచి సినిమాలు తీశారు చాలా. ఇంకా అంటే మిగిలిన డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరు మీకు ఇంకా సహాయం చేయలేదు? కొంతమంది ఎవరో 2-3 ప్రొడ్యూసర్ అన్నారు, కానీ పేరు చెప్పలేదు. మనిషిని పంపించారు, 10,000 ఇచ్చారు. చెప్పాను కదా ఇందాక ఇంటర్వ్యూలో. ఆ ప్రభాకర్ గారు డైరెక్టర్, ఆయన పర్సనల్ పరిచయం లేదు నాకు. ఆయన ఒక 25,000 పంపించారు. చాలామంది 2-3 అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడు ఆ డబ్బులతోనే అమ్మాయి కాలు ఆపరేషన్ చేసి ఇంటికి వచ్చాము. పీజీ తెలిపి ఒక నెల రోజులు ఇచ్చారు, రోజుకి 1,000 రూపాయలు ఇచ్చి. తర్వాత నేను పడిపోయాను, మరి చేయించలేకపోయాను. నాకు ఇది అయిపోయింది, నాకు ప్రమాదం బతకదా అనుకున్నా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది పీజీ తెలిపి చేయించలేనందుకు. ఇప్పుడు అమ్మాయి కాలు పూట వచ్చి నొప్పి వస్తుంది బాగా. మళ్ళీ ఆపరేషన్ రాడ్లు వేశారు 3. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలట. ఇప్పుడు నేను బతికేం చేస్తాను, నువ్వు బతికితే కదా నేను బతికేది అంటుంది. అది కాలు లేకుండానే చచ్చిపోవాలా అమ్మ నేను అని ఏడ్చింది ఒకరోజు. రోజు ఏడుస్తుంది, నేను ఈ బతకలేనమ్మా. దొరుక్కొని వెళ్తుంది. ఇక్కడికి దొరుక్కొని వచ్చి కాఫీ కలుపుతుంది. ఆనందించి అక్కడ పడేసిపోతారు వాళ్ళు. టేబుల్ మీద పెట్టా పైన పడేసాం కదా. మా అమ్మాయి వచ్చి ఆ గిన్నెలు బౌల్ చేతులు ఇద్దరికి ఎడం చేతులు వణుకుతాయి. ఆ పిల్లకు కూడా ఆరోగ్యం బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఏ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయికి కాళ్ళు వణుకుతాయి. నాకంటే ఎక్కువ కష్టంలో ఉంది అమ్మాయి. రోజు ఏడుస్తూనే ఉంటుంది, చూడలేకపోతున్నాను. ఏదన్నా చంపేద్దాం, దాని కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటాను. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు పాపం. నేను చచ్చిపోమని నిన్న తిట్టాను. అమ్మ చచ్చిపోమంది కదా అని పుచ్చుకుంది, అదంతా వాచిపోయి కొరికేసుకున్నాను. అమ్మాయి చచ్చిపోమని ఇంకా నేను ఎందుకని చాకు పెట్టి కోసుకొని పుడుచుకొని నాన్న ఎంత పడింది. నేను బతకలేనమ్మా, ఈ కూడు తినలేనమ్మా, బియ్యం పట్టలేదు. నేను చెప్పలేనమ్మా, మమ్మల్ని ఎవరైనా చంపేసిపోతే బాగుండు, ఏదన్నా వచ్చి చంపితే బాగుండు. మా అంతలో నేను ఏదైనా విషం తెచ్చుకొని తాగేద్దామని ఉంది. కాళ్ళు లేవు, క్యాబ్లో కూర్చొని డ్రైవర్ని వెళ్ళి తెచ్చిపెట్టమంటే ఆడతాడు. ఈ 10,000 5,000 ఈ అవమానాలు, ఈ ప్రాపకండా సాయం చేశాం. 10,000 ఇచ్చి రక్షించినట్టు చెప్పుకుంటారు. 50,000 ఇచ్చి మేమే పోషిస్తున్నాం అంటారు. హోంలో వాళ్ళు రాను అంటారు. అమ్మో ఆవిడ వద్దు బాబాయ్, మేము తీసుకోమా హోంలోకి. ఆవిడ డబ్బు కట్టలేదు.